అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు సివైఈ కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్. ఓకే, ఇది ఇంచుమించుగా 12, ఇది 12. అంటే 1 year గా ఎవ్రీ సెకండ్ సండే మనం ఎవ్రీ సెకండ్ సండే 11 o'clock నుంచి ఇంచుమించుగా 1 o'clock వరకు సివైఈ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుంటాం. ఈ సివైఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎప్పుడో కాలేజీలో చదువుకుంటూ ఉంటాం, అంటే యోగా గురించి యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటాం, లేదంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఉంటాం, లేదంటే కొన్ని గురువులు నేర్చుకుంటాం. ఒక్కసారి మనం సమాజంలోకి వచ్చిన తర్వాత, క్లాసులు చెప్పడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ అనేది మనకు దూరం అయిపోతుంది. సో ఇక మన పుస్తకాలు చదవడం మానేసి యూట్యూబ్లో చూసి, ఓకే, యూట్యూబ్లో చూసి వాటికి ఇన్స్పైర్ అవుతాం. కొన్ని ఇన్స్పైర్ అవ్వాల్సినవి ఉంటాయి, కొన్ని నాట్ ఫేక్, నాట్ ఫ్రాడ్, బట్ ఓవర్ హైపింగ్ అంటాం, ఓవర్ హైప్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి చూసి మనం ఓవర్ ఎక్సైట్ అయిపోయి మనం ఇదే నిజం అనుకుని మనం ప్రజల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి ఉద్దేశంలో నేనేం చేశానంటే, ఇది కాదు, అసలు ప్రపంచం ఏమనుకుంటుంది యోగా గురించి, ప్రపంచంలో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి యోగా గురించి, ప్రపంచం ఏమనుకుంటుంది, యోగాని ఎట్లాగా అది చూస్తుంది, ఎస్పెషలీ ఇన్ ద వ్యూ ఆఫ్ సైన్స్, సైంటిఫిక్ దృక్కోణంలో, అంటే సైన్స్ శాస్త్రీయ దృక్కోణంలో యోగాని ప్రపంచం ఎట్లా చూస్తుంది, ఆధునిక వైద్య శాస్త్రం యోగాని ఏ రకంగా ఉపయోగించుకుంటుంది అనే బేస్ లైన్స్ ఉపయోగించుకుని, యాక్చువల్గా ఊహాగానాలతో సమస్య లేదంటే, ఊహాగానాలు కాదు, నా బుర్రలోంచి పుట్టినవి కాదు, ఇవన్నీ కూడా శాస్త్రజ్ఞులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రజ్ఞులు కొన్ని పరిశోధన చేసి వాళ్ళు చెప్పిన మాటలు ఈ సివైఈ ప్రోగ్రాంలో మీతో మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాకు మెడిసిన్లో సిఎంఈ అని ప్రోగ్రామ్, సిఎంఈ అంటే కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్. అంటే కాలేజ్ వదిలేస్తాం, ఎప్పుడో నేను వదిలేసి ఇంచుమించుగా 38 సంవత్సరాలు అయింది. సో 38 సంవత్సరాల క్రితం ఏం చెప్పారో ఇప్పుడు ఆయుర్వేదం ఏం మార్పులు జరుగుతున్నాయో నేను చూసుకోను. పేషెంట్ వచ్చారా, వారికి మందులు రాసిచ్చారా, తగ్గిందా లేదా, ఇవే చూసుకుంటా. బట్ ఆయుర్వేదంలో ఏం మార్పులు వస్తున్నాయి, ఆయుర్వేదంలో ఏ రకమైనటువంటి కొత్త రీసెర్చ్లు జరుగుతున్నాయి, కొత్త స్టూడెంట్స్, కొత్త మేధో, అంటే జనరేషన్ పెరిగే కొద్దీ కూడా మ్యాథ్స్ పెరిగిపోతూ ఉంటుంది. సో మా జనరేషన్ 3 generations బ్యాక్, అంటే జనరేషన్ అంటే 20 years అనుకోండి, అంటే ఈవెన్ 2 generations కింద నేనుంటే, ఇప్పుడు 2 generations తర్వాత జనాలు ఎలా ఆలోచిస్తున్నారు ఆయుర్వేదంలో అని చూస్తే ఒకసారి విచిత్రం అనిపిస్తుంది. అందుకని మాకేం చేస్తారంటే, సిఎంఈ అనేది కంపల్సరీ చేస్తారు. ఆ సిఎంఈ సంవత్సరానికి ఇన్ని సిఎంఈలో పాల్గొకపోతే మాకు రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసేస్తారు. అర్థమైందండి. ఈవెన్ ఎనీ సిస్టమ్ మెడిసిన్, ఆ సిస్టమ్ నేను యోగాలో తీసుకొచ్చి, ఓహో ఇలా చేస్తే యోగా వాళ్ళకు కూడా కాస్త ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పేసి ఈ సివైఈ ప్రోగ్రామ్ ని లాస్ట్ 1 year నుంచి ఎవ్రీ సెకండ్ సండే మనం ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ఎంతమంది ఉపయోగించుకోవట్లేదు అనేది పెద్ద విషయం, దాన్ని పట్టించుకోదలుచుకోలేదు. నేను ఏదో చెప్దాం అనుకున్నాను, నాకు మంచిది అనిపించింది, నేను చెప్తున్నాను. దట్స్ ఆల్. వింటారా, వినరా, పాల్గొంటారా, పాల్గొరా, ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకుంటారు, దట్ ఈస్ ఆల్ అప్ టు యూ ఓన్లీ. ఓకే, ఎనీవే, యాక్చువల్ క్లాస్ ఇవాళ ఆటిజం మీద మాట్లాడుకుంటున్నాం. సో ఆటిజం వరల్డ్లో ఇప్పుడు కొద్దిగా సమస్యలు తీసుకొచ్చే, అంటే కొత్తగా డయాగ్నోస్ చేస్తారు. ఇంతకుముందు ఆటిజం లేదంటే ప్రపంచంలో ఎప్పటి నుంచో ఆటిజం అనేది ఉంది. ఆటిజం లేకుండా ప్రపంచం లేదు. ఆటిజం ఇప్పుడు ఇప్పుడు గొప్ప మన సైంటిస్టులు అందరూ జాగ్రత్త చూస్తే ఆటిజంతో సతమతమైనటువంటి పిల్లలే ఉంటారు. అంటే ఇప్పుడు పెద్ద సైంటిస్ట్ లైక్ ఐన్స్టీన్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఆటిజం ఉంది వాళ్ళందరికీ, కానీ అప్పుడు ఆటిజం అనే పేరు తెలియదు. రీసెంట్ గా ఆటిజం అనేది ప్రపంచంలో పట్టణంలోకి వచ్చి దీన్ని ప్రత్యేకించి గుర్తిస్తున్నారు అంతే. సో దాని గురించి ఇవాళ డీటెయిల్డ్గా, ఆటిజం గురించి డీటెయిల్డ్గా కాదు కానీ యోగా ఎట్లా ఉపయోగపడుతుంది, యోగా క్లాస్ ని ఆటిజం ఉన్న వాళ్ళకి ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది మనం ఇవాళ చూద్దాం, డీటెయిల్డ్గా చూద్దాం. బిఫోర్ దట్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ రొటీన్ క్వశ్చన్స్. ఆటిజం గురించి కాదు, గుర్తుపెట్టుకోండి, ఆటిజం గురించి కాకుండా
మిగతా యోగా గురించి కొన్ని క్వశ్చన్స్ పెట్టి రైట్ మీకు మైక్ ఆన్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. యోగా గురించి రొటీన్ క్వశ్చన్స్. మీకు సహజంగా మీరు యోగా క్లాస్ తీసుకుంటున్నారు అనుకుంటాం, లేదంటే జనరల్ గా మీరు యోగా గురించి ఎవరైనా మాట్లాడుతుంటే మీరు వచ్చి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. మనకి ఏదో సమాధానం చెప్పేస్తాం. మనకు ఉన్న యోగాకు అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి అవసరం పూర్తిగా ఏం తెలియదు కాబట్టి మనకి 1% తెలిసినా మన గురువు అయిపోతాం. నేను చాలాసార్లు చెప్తాను, గురువు గారు అని పిలిస్తే గురువు అని పిలవద్దండి ప్లీజ్, ఇది నాకు తెలియదు, తెలిసిన వాడు గురువు అన్నారు కాబట్టి నాకు 1% 2% తెలిసి నన్ను గురువు అంటే ఎట్లాగా నేను ఒప్పుకోను. ఇట్స్ వెరీ, నేను చాలా షేమ్ ఫీల్ అవుతాను గురువు అనే పిలిపించుకోవడానికి. ఎందుకంటే నాకు తెలిసిన తక్కువ, నాకేం తెలుసు అని నాకేం తెలియదు. కాబట్టి గురువులు అనేవాళ్ళు వేరే ఉంటారు, దాంతో నన్ను పోల్చొద్దు, అలా పిలవద్దు అని చెప్తాను. జస్ట్ కాల్ మీ బై నేమ్, మాణిక్యేశ్వరరావు గారు అని పిలవండి. ఎస్, అందుకంటే ఇంకేముంది. రొటీన్ గా మనకు అలవాటు అయిపోయిన పేరు సార్ అని పిలవండి. ఎస్ రైట్, దట్ ఇస్ ఆల్సో రైట్. గురువు గారు, మాస్టర్జీ ఇలాంటి పేర్లని నాకు తెలిసి నేను ఇష్టపడను పర్సనల్ గా. సో కాబట్టి ఎనీథింగ్, ఎస్ ప్లీజ్, ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ యోగా, ఓన్లీ యోగా. మీరు సమాజంలో యోగా పేరుతో మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వాటి గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం, తర్వాత ఆటిజంలో కదా. ఎస్, అసలు సమస్యలు రాలేదు అనుకోండి, 3 సమస్యలు వస్తాయి. ఎస్ ప్లీజ్, మైక్ ఆన్ చేసి మాట్లాడండి. సార్ నేను శరణ్యాని సార్. చెప్పమ్మా. ఇప్పుడు యోగా ద్వారా పైన మా ఆంటీ ఉన్నది, మిద్ది పైన ఆంటీ, యోగా ద్వారా నిద్ర రావటం లేదంటే ఇస్మోనియా అని తనకి. దాని యోగా యోగా ద్వారా రికవరీ అవ్వచ్చు సార్? యోగా ద్వారానే అవుతారు. అదే అంటే అవుతారా కాదు, యోగా ద్వారా మాత్రమే. యోగా ఒక్కటే దానికి శరణ్యం. నీ పేరే పెట్టుకో దానికి. ఆవిడ కూడా అది చెప్పు, నేను మీకు శరణ్యం అండి, మీ కిందే ఉంటారు కాబట్టి మీకు నేనే శరణ్యం, నన్ను తలుచుకుంటే మనకు నిద్ర పట్టదు అని చెప్పి. వెరీ నిద్ర పట్టడం అనేది యోగాలో చాలా అంత సింపుల్ టెక్నిక్ నేను ఎప్పుడు చూడాలి. నిద్ర పట్టడం యోగా ద్వారా అనేటటువంటి టెక్నిక్ ఇంత సింప్లెస్ట్ టెక్నిక్ యోగాలో ఇంకొకటి లేదని చెప్పాలంటే. నేను చెప్పింది అర్థమైంది సార్ అండి? అర్థమైంది సార్. ఏంటి చెప్పు, ఏం చెప్పాను? అంటే యోగా చేయడం వల్ల మనకి తొందరగా నిద్ర, యోగానే సింపుల్ గా టెక్నిక్, ఈ టాబ్లెట్స్ దీని వల్ల కన్నా యోగా ద్వారా మనం ఈజీగా రికవర్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఈజీగా అంటే ఏంటనుకున్నావు నువ్వు? పోనీ ఇది ఈజీగా అంటే ఇప్పుడు మాత్రం వేసుకుంటే అన్సైడ్ పని చేస్తుంది అనుకుందాం. మాత్ర వేసుకున్నాం, వాడేసుకున్నాం. సో మాత్ర వల్ల ఇంచుమించుకు ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా పడుతుంది మాత్ర లోపలికి వెళ్ళాలి. అది ఏమవ్వాలంటే మళ్ళీ డైజెస్ట్ అవ్వాలి, రక్తంలోకి వెళ్ళాలి, రక్తంలో సర్క్యులేట్ అవ్వాలి, సర్క్యులేట్ అయిన దానికి టార్గెట్ ఏరియాకి వెళ్ళాలి, బ్రెయిన్ లోకి వెళ్ళాలి, అక్కడ ఒక సెడేషన్ క్రియేట్ చేయాలి. ఇట్ టేక్స్ మినిమం 1.5 hours to 2 hours పడుతుంది. రైట్? మన యోగా టెక్నిక్స్ లో ఎంత టైం పడుతుంది తెలుసు? చెప్పు నాకు, ఎంత టైం పట్టొచ్చు? 4 సంవత్సరాల తెలుసు. అంటే నేను అనుకుంటున్నాను వాళ్ళకి ఎప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు, దాన్ని బట్టి నువ్వు డీటెయిల్ గా అంత మీమాంస అవసరం. 2 నిమిషాలు 2 నిమిషాలు చాలు. ఓకే, జస్ట్ లైక్ మ్యాగీ తయారు చేసినట్టే 2 minutes ఫర్ గుడ్ స్లీప్. 2 minutes ఆల్రెడీ నేను చెప్పున్నాను, నేను చాలా క్లాసులో నేను చెప్పాను, 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు మనం నిద్ర పట్టించవచ్చు. ఏం అవసరం, వెరీ సింపుల్ టెక్నిక్. చాలా ఉంది, ఒకటి కదా, చాలా ఉంది. నేను ఒకసారి మీకు చెప్పాను, అమెరికన్ సోల్జర్స్ కి ఆయన పేరేంటి, సి పేరు మర్చిపోయాను. ఆయన ఒక టెక్నిక్ కనిపెట్టి అమెరికన్ సోల్జర్స్ ఎట్లా నిద్రపోతారు, 2 minutes స్లీప్, అంతే. 2 minutes స్లీప్.
అది ఎక్కడ తీసుకున్నానంటాడు ఆయన, యోగాలో తీసుకున్నానంటాడు ఆయన. ఆయన ఏం దాచుకోలేదు, క్లియర్ గా చెప్పండి, నేను యోగా టెక్నిక్ మీకు వాడుతున్నాను. 2 minutes సోల్జర్, యుఎస్ సోల్జర్స్ టెక్నిక్. కాకపోతే మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి. ఆమెనే వచ్చిందా? ఆమెనే ఇదే లేదు. మోహన్ వచ్చాడా? మోహన్ మోహన్ వచ్చాడు కదా, బిజీగా ఉన్నాడా? ఓకే. ఎవరికి మీ దగ్గర రెండో ఒక ట్యాబ్ కానీ ఒక ఈ ఫోన్ కాకుండా ఇంకోటి ఏమైనా ఉందా, ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉందా మీకు? నాకు ఈ క్లాసులో సరిగ్గా స్పీడ్ గా అందుకునే కుర్రోళ్ళు ఎవరు దొరకట్లే నాకు. అది నాకు బాధ అనిపిస్తుంది. బాధ అంటే ఎందుకు పిల్లలు ఎందుకు ఇంకా లేజీగా లేథార్జీగా ఉన్నారనిపిస్తుంది. టపా టపా క్లాస్కి రావడమే, మీరు 2 ఫోన్స్ పెట్టుకుని చక్కగా పట్టుకుని ట్యాబ్ ఉంది సార్, ట్యాబ్ ఉంది. ఓపెన్ చేసావా? చేస్తాను. గూగుల్ ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తాను సార్. ఓపెన్ చేసి యుఎస్ సోల్జర్స్ టెక్నిక్ ఫర్ స్లీప్. యుఎస్ U.S ఇప్పుడు స్పెల్లింగ్ ఎలా కొట్టినా ఓకే, కానీ యుఎస్ సోల్జర్స్ టెక్నిక్ ఫర్ స్లీప్, టెక్నిక్ ఫర్ స్లీప్ అని కొట్టు అంటే చేసి నువ్వు చదివి వినిపించు నాకు. డార్మీ బ్రీతింగ్ టెక్నిక్ ఫర్ స్లీప్. పేరు ఎవరు ఆయన పేరు ఏదో చూడండి, నాకు చెప్పు. సార్ చూస్తాను. ఆర్మీ అని పెట్టాను, సోల్జర్స్. యుఎస్ ఆర్మీ ఓకే. బ్రీతింగ్ టెక్నిక్ ఫర్ స్లీప్. వాళ్ళ పేరు రాయలేదు సార్. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, muscle relaxation and control breathing exercise. Help to calm nervous system and promote relaxation. Make it easier to fall asleep. Progressive muscle relaxation involves tensing and then consciously relaxing different muscle groups in the body. Ante. One at a time. Yes. How it works: by consciously relaxing tension, you can train your body to relax and fall asleep more easily. Steps: start by tensing and relaxing the muscles in your forehead. Then move to your face, neck, shoulder, arm, chest, stomach and legs, working your way down to your toes according to very well mind. Tips: while relaxing easy muscles, each muscle group, focus on the sensation of the letting go to tension and sinking it into your bed or surface. Correct. Control breathing techniques. 4-7-8 breathing. This technique involves inhaling through your nose. 4-7-8. 4/. What is 4? What is 7? What is 8? మామూలు చెప్పండి ఎవరైనా. What is 4? What is 7? What is 8? బ్రీదింగ్ లో 4 పీల్చు, 7 ఆపు, 8 వదులు. 8 exhale. This technique involves inhaling through your nose for a count of 4, holding your breath for a count of 7, and exhaling through your mouth for a count of 8. According to choosingtherapy.com. ఓకే, ఏం అవసరం లేదు, చెప్పాను కదా. ఇదంతా మీకు 34వ సూత్రం మనం మాట్లాడుకున్నాం. 34వ సూత్రం ఏంటి చెప్పండి? ప్రచ్ఛద్దన విధారణాభ్యాం వా ప్రాణస్య. యోగ సూత్రాల్లో 34వ సూత్రం ప్రచ్ఛద్దన విధారణాభ్యాం వా ప్రాణస్య. ప్రాణస్య శ్వాసని, ప్రచ్ఛద్దన వదలడం, విధారణాభ్యాం ధారణ ఆపడం, అంతే. ఆయన చెప్పాడు. ఇప్పుడు 4వ శతాబ్దంలో, ఇప్పుడు క్రీస్తుకు పూర్వం
ఓకే, సో బిఫోర్ క్రిస్టియన్ ఇరా కాబట్టి కామన్ ఇరా, నాట్ క్రిస్టియన్. ఇప్పుడు క్రిస్టియన్ అనడం మానేసారు, తెలుసు తెలియదు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, ఏసీ డిసి అవి తీసేశారు. ఇప్పుడు కామన్, సి అనేది కామన్ ఇరా, బిసిఈ బిఫోర్ కామన్ ఇరా, ఏసిఈ ఆఫ్టర్ కామన్ ఇరా. సి అంటే కామన్, క్రైస్ట్ కాదు. ఇంతకుముందు క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అని చదివేవాళ్ళం కదా, అలా చదవకూడదు. మారిపోయింది, ప్రపంచం మార్చాను. మనమే మార్చలేదు, హిందూ దేశం ఏం మార్చలేదు, మొత్తం ప్రపంచం మార్చేస్తుంది. సో సి అంటే క్రిస్టియన్ కాదు, కామన్, బిఫోర్ కామన్ ఇరా. కామన్ ఇరా స్టార్ట్ ఫ్రమ్ ఒకటి 0 నుంచి మొదలవుతుంది. ఇటు నుంచి ఏమి ఇలాగా, ఇటు నుంచి ఇలాగా. బిఫోర్ కామన్ ఇరా అంటే వెనక్కి వెళ్తుంది, ఆఫ్టర్ కామన్ ఇరా అంటే ముందుకు వెళ్తుంది. కాబట్టి 4th century BCEలోనే పతంజలి ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య అని చెప్పేసి పతంజలి యోగ సూత్రాల్లో సమాధి పాదంలో 34వ శ్లోకం, 34వ సూత్రంలో చెప్తారు. సేమ్ సూత్రం సింపుల్ గా అప్లై చేసి చూడదు. ప్రత్యర్థన, గాలి వదిలే, బ్రీద్ అవుట్, విధారణ ఆపే, వా ప్రాణస్య అంటే ప్రాణాన్ని, ప్రాణం అంటే శ్వాస, అంతే. సింపుల్. బ్రీద్ అవుట్ చేసి హోల్డ్ చేసి కాసేపు ఆపేస్తే నిద్ర వచ్చేస్తుంది. లేదు, యుఎస్ ఆర్మీ టెక్నిక్ అని ఉంటుంది. యుఎస్ ఆర్మీ జస్ట్ ఫేషియల్ మజిల్స్ ని అంటే పెదవులను దగ్గర చేసి 10 లెక్క పెట్టుకోవాలి మైండ్ లో, వదిలేయాలి. దవడని గట్టిగా, దంతాలు గట్టిగా నొక్కి 10 అంకెలు లెక్క పెట్టి వదిలేయండి. కళ్ళు గట్టిగా మూసేసి 10 అంకెలు లెక్క పెట్టుకోండి, వదిలేయండి. ముఖాన్ని చిట్లించి బాగా 10 అంకెలు లెక్క పెట్టి వదిలేయండి. కనుబొమ్మల్ని పైకి లేపి 10 అంకెలు లెక్క పెట్టి వదిలేయండి. తలని గట్టిగా నేలకు నొక్కండి, 10 అంకెలు లెక్క పెట్టి వదిలేయండి. నిద్రపోతారు ఇల్లు. ఇదంతా 2 నిమిషాలు ఉంటుంది. అప్పటికి నిద్ర పట్టలేకపోతే ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. అప్పటికి పట్టలేదు అనుకున్న వాళ్ళకి మీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. నా ఓకే ఫోన్ సార్. ఆన్లోనే ఉంటుంది, సరేనా? ఓకే సార్. ఇట్స్ వెరీ సింపుల్ టెక్నిక్ అమ్మా, వెరీ వెరీ సింపుల్ టెక్నిక్. ఇది తెలిసిన నిద్ర పట్టకపోవడం అసలు ఉండదు, అసలు సమస్య రాదు అసలు. ఎస్, నెక్స్ట్ ప్లీజ్. ఎనీథింగ్ రిగార్డింగ్ యోగా బిఫోర్ వి ఆర్ గోయింగ్ టు దిస్ ఆటిజం? సార్ ఇప్పుడు ఆటిజం రాకుండా యోగా ద్వారా అంటే ఆటిజం గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా. అది కాదు సార్, యోగా ఫస్ట్ నుంచే బిఫోర్ అంటే ప్లానింగ్ కి ముందే మనం యోగా చేస్తే ఇలా ఆటిజం అంతా రాకుండా నివారించవచ్చు అని అడిగాను. క్లాస్కి వచ్చావా? నేను క్లాస్కి వచ్చాను. నువ్వు? నేను వచ్చాను సార్. మీరు యోగా క్లాస్ అదే యోగా క్లాస్ మండే నుంచి పెడతానన్నారు. గర్భ సంస్కార యోగా నేను చెప్పాను ఇవన్నీ కూడా. చెప్పారు సార్ మీరు. నేను మాట్లాడుకున్నాను కదా దీన్ని. ఇవాళ కావాల్సిన రికార్డింగ్ కూడా ఉంది. శ్రీనివాస్ గారు ఉన్నారు, సాగర్ సంఘం పవిత్ర సంఘం నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడగండి, ఆయన మీకు కాస్తే ఆల్రెడీ వీడియోలో నేను సాయంకాలం పంపించేశారు ఆయన. సో కంప్లీట్ 1.5 hours 2 hours వీడియో ఉంది, అది చూడండి. వెరీ వెరీ నైస్ సబ్జెక్ట్. చాలా రేపు నుంచి మనం క్లాస్ మొదలు పెట్టుకుంటాం, ఓకేనా? ఇవాళ మీకు ఆ ఫీ స్ట్రక్చర్ అది మీకు పంపిస్తాను అనమాట. ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఆన్ యోగా? ఒక యోగా టీచర్ గా మీరు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పడ్డారు, ఎలాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు? ఎస్, యూఆర్ ఆల్ సక్సెస్ఫుల్ యోగా టీచర్స్ అయితే. వెరీ నైస్. అంతేనా సార్? ఇంకా లేదు సార్, అందరికి ఇంకా తెలుసుకోవాలి సార్. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి మనకి ఇంకా నేర్చుకోవాలి, తెలియాలని ఉంటుంది సార్. ఎస్ ప్లీజ్. ఇంకా నేను గర్భ సంస్కార యోగా అంటే 92 93 వచ్చారు. ఇవాళ ఆటిజం అంటే 26 వచ్చారండి. అంటే తెలియక, తెలుసుకోవాలని లేక, తెలిసే ఆల్రెడీ మీకు తెలుసా? సార్ నమస్తే సార్, నేను శ్రావణి సార్. చెప్పు శ్రావణి, చాలా కాలం వచ్చి. సార్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ విశాఖపట్నం వచ్చాం సార్. అవును. పాత గ్రూప్ మెంబర్స్ అక్కడ నాకు ఆన్లైన్ ద్వారా వచ్చి అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని ఆన్లైన్ లో అలా
వస్తున్నారు సార్ క్లాసెస్ కి అయితే పర్లేదు. కానీ ఇక్కడ నేను ఇంటరాక్ట్ చేసుకోలేకపోతున్నాను సార్. నాలో ఏమీ లోపము లేకపోతే ఎలా ఇంటరాక్ట్ చేసుకోవాలి కొంచెం ఏమన్నా చెప్తారా సార్? ఏంటది? అంటే వాళ్ళకి ఆ యోగా మీద అవగాహన లేక, వాళ్ళకి చెప్తున్న వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకోక, లేకపోతే నువ్వు ఉన్న చెప్పడం ప్లేస్ వైజాగ్ ఇస్ వెరీ వెరీ అదేంటమ్మా కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నావు, అసలు అసలు అక్కడ ఉన్నంత అవేర్నెస్ ఇంకెక్కడా లేదు. అవును ఏమీ లేని విజయవాడలో అసలు నేను వచ్చినప్పుడు యోగా ఇప్పుడు ఇలా ఆలోచించకూడదు. మేనేజ్మెంట్ అంటే నువ్వు ఎంబీఏ చదివినట్టున్నావు కదా లేదా? లేదు సార్, డిగ్రీ సార్. సరే, ఎంబీఏలో ఒక క్లాస్ ఉంటుంది. నువ్వు తిరుపతి వెళ్ళి తిరుపతిలో దువ్వెలు నమ్మగలిగే స్థితి నువ్వు కలిగించాలంతే. ఇప్పుడు ఒక ఆయన చెప్తాడు, ఒక క్లాస్ జరుగుతుంది ఎంబీఏలో క్లాస్ చెప్తా ఉంటారు. సో మేనేజ్మెంట్ క్లాస్ అనుకో, మేనేజ్మెంట్ క్లాస్ ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక ఊరు వెళ్ళాడు, ఒక ఊరు ఒక అబ్బాయిని పంపించి ఊరు వెళ్ళి చెప్పులు అమ్మాలంటే అక్కడ ఈ ఓ బ్రాండ్ చెప్పులు పంపించి ఇక్కడ చెప్పులు అమ్ముకురా అంటే వెంటనే తిరిగి వచ్చేసాడు. ఏంటంటే అక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదండి, అసలు ఏం అమ్ముతాను నేను అన్నాడు. రెండోడు అసలు ఇది కదా నాకు కావాల్సిందన్నాడంట. ఎవరు చెప్పులు వేసుకున్న వాళ్ళు కొత్తగా అలవాటు చేస్తే అందరూ వేసేసుకుంటారు. అదే ఆల్రెడీ కొంతమంది వేసుకోకపోతే వాళ్ళకి బ్రాండ్ అలవాటు చేయాలి. బ్రాండ్ అలవాటు చేయడం కష్టం. ఆల్రెడీ అక్కడ ఎవరికి చెప్పులు లేవు, అంతే బోర్డు అమ్ముకోవచ్చు అన్నాడు రెండోడు వచ్చి. సో యాటిట్యూడ్ డిఫర్స్. మన యాటిట్యూడ్ ఉంటుంది కదా, అమ్మో ఏం చెప్తామండి. అప్పుడప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, పేరు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారేమో కానీ సార్ నేను వాళ్ళకి యోగా చెప్పలేనేమో సార్, వాళ్ళేమో అందరూ పెద్ద పెద్దోళ్ళు సార్, అలాంటి వాళ్ళకి ఈజీగా చెప్పొచ్చు అమ్మా అంటూ ఉంటాను నేను. ఎదురు వాళ్ళ సబ్జెక్టులు వాడు గొప్పట్లో ఉండొచ్చు, యోగా రాదు వాళ్ళకి. మనమేమనుకుంటాం వాళ్ళు గొప్పలు కాబట్టి మొత్తం ప్రపంచం అంతా వాడికి గుప్పట్లో ఉంటుందని ఎప్పుడూ కాదు. అందుకే నేను సివైఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నది. మీరు ముందు మీ సబ్జెక్టులో మీరు గొప్పవాళ్ళు అవ్వండి. ఆటోమేటిక్ గా పువ్వు పుట్టగానే ఏంటమ్మా శ్రావణి, పువ్వు పుట్టగానే పరిమళించదు అంటే అర్థం ఏంటి? పుట్టగానే దానికి ఇంకొంచెం గ్రోత్ కి టైం పడుతుందని సార్. అమ్మ బాబాయ్, ఇంత అర్థం ఉందా దీంట్లో? నాకు తెలుసు. ఇంత అర్థం ఉందని ఇవాళే తెలుసుకున్నా నేను. చెప్పండి ఎవరైనా దీనికి ఎక్స్ప్లెయిన్ చేయండి. పువ్వు పుట్టగానే పరిమళించను అంటే అర్థం ఏంటి? అంటే సార్ నా ఉద్దేశంలో పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటే వాళ్ళకే తెలుస్తుందని నా భావన. ఓకే, ఇంకోటి ఎవరైనా ఏమైనా చెప్తారని చూద్దాం. మీరు కొత్తగా ఆలోచించండి అంటే నేను ఎప్పుడు కూడా ఒక విషయం వచ్చినప్పుడు 1+1=1 ఎందుకు అవ్వాలంటాను నేను. 1+1=2 ఎందుకు అవ్వాలి ఇంకో రకంగా ఆలోచించండి. ఎందుకంటే దర్ ఆర్ సో మెనీ వేస్ అండ్ మీన్స్. పువ్వు పుట్టగానే పరిమళించాలంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ పరిమళ ఇన్ యూ, నువ్వు పువ్వు అనుకో కాసేపు, నీ దగ్గర పరిమళం ఉందనుకో, నీ పరిమళాన్ని బట్టి జనం చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. అది ముళ్ళల్లో ఉండని, కంపల్లో ఉండని, ఎక్కడో పొదల్లో ఉండని, నీ దగ్గర పరిమళం ఉండాలి. పరిమళం అంటే ఆటోమేటిక్ గా నీ దగ్గరికి వస్తుంది, నీ దగ్గరికి వస్తారు. కాబట్టి యూ మస్ట్ హ్యావ్ సమ్ యాటిట్యూడ్ ఆర్ సమ్ యూనిక్ ఫీచర్. నీలో ఒక యూనిక్ ఫీచర్ ను డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా యోగా టీచర్ అన్నవాడు ఎప్పుడు కూడా ఒక యూనిక్ ఫీచర్ ని డెవలప్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది డ్రెస్ సెన్స్ చూపిస్తారు, దట్ ఈస్ రైట్, తప్పేమంటలేదు. కొంతమంది అటైర్ మార్చేస్తారు, గడ్డలు పెంచుతారు, మీసాలు పెంచుతారు, జుట్టు పెంచుతారు. దిస్ ఇస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ యూనిక్నెస్. నీకు యూఎస్పి ఏంటంటారు, ఇది కూడా మేనేజ్మెంట్ పార్ట్. యూఎస్పి, వాట్ ఈస్ యూఎస్పి? యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనుకోండి. పాయింట్ కదా యాక్చువల్గా కదా, యూనిక్ సెల్లింగ్ పాయింట్. నీ దగ్గర ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? యాజ్ ఏ యోగా టీచర్ నీ దగ్గర యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి. అది మేబీ యువర్ డ్రెస్, మేబీ యువర్ వే ఆఫ్ టాకింగ్, మేబీ యువర్ మాడ్యులేషన్, లేదంటే ది లాంగ్వేజ్ కూడా ఒక్కొక్కసారి మనకి యూనిక్నెస్ తీసుకొస్తుంది. సో ఆ యూనిక్నెస్ నువ్వులో పెంచుకుని, ఆల్రెడీ సబ్జెక్ట్ ఉండాలి మన దగ్గర, యూనిక్నెస్ కూడా పెంచుకోవాలి. ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తే ఆటోమేటిక్ గా అసలు నువ్వు ఏ ఫీల్డ్ లో ఉన్నా సక్సెస్. అర్థమైందా? సక్సెస్ అవ్వలేదు అవ్వకపోవడం అంటే ఏముండదు. సక్సెస్ అవ్వలేదు అంటే
ప్రాబ్లం ఎవరిలో ఉందంటే మనలో ఉందని అర్థం. అది కూడా ఎక్కడ ఉందనుకున్నావు, నేను అవలేనేమో ఇదంతా ఈ భయమే నేను ముంచేస్తుంది కాస్త. కాస్త కాదు, 90% మన భయమే మనం ముంచేస్తుంది. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే నువ్వు ఓపెన్గా ఉండు, నీకున్న సబ్జెక్టే చెప్పు, దాన్ని నేర్చుకోవడం తపన ఉండాలి ఫస్ట్. ఎస్, దిస్ ఇస్ యూ హ్యావ్ టు డెవలప్. సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవాలనే తపన, ఇది నిన్ను మారుస్తుంది మనిషిని. నాకన్నీ వచ్చు, ఆయన చెప్పేది నాకని చాలా మంది అనుకుంటారు. దట్ ఇస్ రైట్, అది కూడా ఒక యాటిట్యూడే. బట్ నీకేమొచ్చని నువ్వు ఆలోచించుకోవాలి. బట్ స్టిల్ ఇవాళ మీరు నమ్ముతారో నమ్మరో, ఇవాళ కూడా నేను ప్రతిరోజు గంటన్నర ఏదో చదువుతానే ఉంటాను. అంటే నాకు అన్నీ వచ్చాను కాదు, కొత్తవి చాలా ఉన్నాయి. మన జీవితం అయిపోతుంది, ఇంకెప్పుడు నేర్చుకుంటాను. నేర్చుకోవాలని తపన ఉండాలి. ఆ తపనే మీ అందరితోటి ఏదో ఒకటి చెప్పాలి. నేను నేర్చుకుని మళ్ళీ ఎవరికోళ్ళు చెప్పాలి. ఇది ఒక దురద. ఇది తపన కాదు, ఇది దురదే. ఈ దురద నాకు బాగా ఎక్కువ. నేర్చుకున్నంతా అందరికీ చెప్పేయాలి. సో ఇలాంటి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ మీలో ఉండాలి. మన ఎవరు అన్నారు, మీరు చాలా తెలివైన అమాయకులు అండి అని చెప్పేసి. ఈ పదం నాకు చాలా నచ్చింది. మీరు తెలివైన అమాయకులు అంటారు. అమాయకమైన తెలివైన వాడినా, తెలివైన అమాయకులు ఉన్నా మొత్తం నాకు అర్థం కాదు. బట్ ఇది ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఇది అలాంటిది నువ్వు కూడా డెవలప్ చేసుకోమని సక్సెస్ అవుతావు. యు గాట్ ద పాయింట్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెతుకు నీలోనే ఉంటది. ప్రతి మనిషిలో ఎక్విప్మెంట్ ఉందమ్మా. ఆ ఎక్విప్మెంట్ అది మన తవ్వక ఏదో ఇతరులు ఇస్తారు, ఎవరో రావాలి, ఈ వీణను సరి చేయాలి. ఎవరో రారు, ఎవరో నీ వీణను మెట్టరు, నీ వీణ నువ్వే మెట్టుకోవాలి. ఎస్ ప్లీజ్. ఇంకా నీ తీగ నువ్వే సవరించుకోవాలి. ఇంకా ఎనీ క్వశ్చన్స్? సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి రోజా గారు. నేనైతే నేను ఫాలో అయ్యే టెక్నిక్ చెప్తాను సార్. నాకు స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. యాక్చువల్లీ స్టూడెంట్స్ వస్తారు అంటే నాకు అకామిడేషన్ లేదు అనేది నేను అసలు పంపించేస్తాను సార్ క్లాస్ నుంచి. రీజన్ ఏంటి అంటే మీరు చెప్పే క్లాస్ అయితే నేను విని మొత్తం నోట్స్ రాసుకుంటాను సార్. ప్రతిరోజు ఒక టిప్ చెప్తాను వాళ్ళకి. ఆ టిప్ కి చాలా మంది అట్రాక్ట్ అవుతారు సార్ క్లాస్ లో. సో మీరు కొత్త విషయాలు చెప్తారు. ఆ కొత్త విషయాలకి నాకుండే నాలెడ్జ్ ని జోడించి నేను చెప్తాను సార్. నాకు నిజంగా 20 to 40 పియర్ గ్రూప్ చెప్తాను. బట్ 50 మెంబర్స్ రెగ్యులర్ స్టూడెంట్స్. ఇంకా వస్తాను అన్నా కూడా నాకు అకామిడేషన్ లేదు యాక్చువల్లీ చెప్పడానికి. సో నేను కూడా ఒక క్లాస్ చెప్పాలి అంటే 2 hours ఇంట్లో ప్రిపేర్ అయ్యే వెళ్ళి చెప్తాను సార్ క్లాస్. సో మీది నాకు చాలా హెల్ప్ఫుల్ అండ్ చాలా యూస్ఫుల్ సార్. అందులో 80% క్రెడిట్ గోస్ టు యూ సార్. అది మాత్రం 100% నిజం. ఎందుకంటే ఇంతగా కొత్త విషయాలు చెప్పేవాళ్ళు గురువుల్ని నేను అసలు చూడలేదు సార్ ఇంతవరకు. ఓకే సార్. నేను కూడా గురువు అంటే ఎవరిని ఒప్పుకోను కూడా. నన్ను టీచర్ గారు అని అనమంటాను. ఎందుకంటే నేను బయస్కెళ్ళి గవర్నమెంట్ స్కూల్ టీచర్ కాబట్టి. లేదు సార్, మీరు పోనీ డాక్టర్ గారు. బట్ కొత్త విషయాలు చెప్తారు. మోడర్న్ సైన్స్ అండ్ యాన్షియంట్ మెథడ్స్ మిక్స్డ్ చేసి చెప్తారు. మీరు చాలా న్యూ థింగ్స్ చెప్తారు అనమాట. నేను కూడా చాలా బుక్స్ చదువుతూ ఉంటాను. అది ఇంటర్ రిలేషన్ చేసి చెప్తాను సార్. ఏవో ఒక సైకాలజీ టిప్స్ చెప్పడం. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ రాసుకుంటాను సార్. రాసుకొని అది యోగాకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఆటిజం గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పారు సార్. మీరు గర్భంలో ఉన్నప్పుడు బేబీ ఎంత పెరుగుతుంది, బయట ఉన్నప్పుడు ఎంత పెరుగుతుంది, అంటే కొన్ని స్టెమ్ సెల్స్ హైడ్ అయి ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేయడం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా. ఆల్రెడీ ఆటిజం క్యాండిడేట్లు నాకు గవర్నమెంట్ స్కూల్ అటువంటి స్టూడెంట్స్ దొరుకుతారు నాకు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి నేను రెగ్యులర్ గా క్లాస్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తే, ఇప్పుడు అమ్మాయి అండి చదవలేదు కానీ బాగా మాట్లాడుతుంది, క్రికెట్ ఆడుతుంది సార్ అమ్మాయి. అంటే అటువంటి చేంజ్ కూడా తీసుకొచ్చాను. బికాజ్ మీరు ఒక క్లాస్ లో చెప్పారు సార్ నాకు ఈ విషయం. స్టెమ్ సెల్స్ హైడ్ అయి ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ పిల్లలు యాక్టివ్ అవుతారు అని. ఈ రోజుకి ఆ పేరెంట్ అయితే సాష్టాంగ పడిపోతాడు నాకు. అంటే 5 years చెప్పాను సార్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. 5 years చెప్తే అంటే అదంతా కూడా మీ దయ వల్లే సార్.
నేను ఇంకెవ్వరి క్లాసులు వినను. చాలా వస్తాయి లింకులు గాని నాకు ఎవ్వరి క్లాసులు వినను. కావాలంటే నా గురువులు మీలాంటి గురువులు ఒక ముగ్గురున్నారు నాకు. విపరీతమైన మెటీరియల్ ఉంటుంది. మా గురువు గారు ఆర్ఎస్ ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏంటంటే ఒక బుక్ ఇస్తాడు. చదివి కంటెంట్ ఆయనకి మళ్ళీ వాయిస్ మెసేజ్ పెడితే ఓకే అనిపిస్తేనే ఇంకో బుక్ ఇస్తాడు నాకు. సో మనకి సబ్జెక్ట్ లేకుండా స్టూడెంట్స్ రారు సార్. మనకి ఏదో ఒక టాలెంట్ ఉంటేనే స్టూడెంట్స్ వస్తారు. ఫ్రీగా క్లాసెస్ చెప్పామని అస్సలు రారు సార్. ఇది 100% నిజం. సో మీరు క్లాస్కి వెళ్లే ముందు ఎలా ఈ వారం అంతా ప్రిపేర్ అయ్యి 4 అవర్స్ చెప్తారు. సో ప్రతిరోజు నేనైతే ప్రిపేర్ అయ్యే వెళ్తాను సార్ క్లాసు. అందుకే స్టూడెంట్స్ వస్తారు. వైజాగ్ లో చాలా క్రేజ్. యోగా డే తర్వాత ఇంకా స్టూడెంట్స్ అదే పెరిగిపోయారు. చెప్తున్నా, నువ్వు వైజాగ్ లో నువ్వు దగ్గర అలా ఈ ఫీలింగ్ రావడం ఏంటమ్మా? నేను ఇంకా వైజాగ్ వచ్చేద్దాం అనుకుంటున్నాను అంటున్నాను నేను ఇంకా. నిజంగా సార్ వైజాగ్ లో ఇది బిగ్గెస్ట్ బిజినెస్. కానీ మీరు వైజాగ్ నేను లో అవుట్స్కట్స్ లో ఉన్నాం సార్, ఆనందపురం అని ఇక్కడ విలేజ్ లాగా. నీవు అమ్మా నువ్వు నీకు అర్థం కావట్లా. నువ్వు అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దొరికే దాన్ని ఏమంటారు, ఉసిరికాయల్లో మామిడికాయల్లో పట్టి నీ దగ్గర ఉన్న సముద్రంలో ఉప్పు తీసుకెళ్ళి అమ్మేస్తే అది పచ్చడి కింద పెడితే 3 మంది కొంటారు. వాళ్ళ మామిడికాయే నువ్వు పక్కన ఉప్పు తీసుకెళ్ళి, ఉప్పు ఏం పెద్ద కాస్ట్లీ కాదు. వాళ్ళ మామిడికాయలో నువ్వు కాస్త ఉప్పు వేసి కాస్త అమ్మేస్తే వాడు పచ్చడి అవుతుంది. ఇది కదా మనకు కావాల్సింది. నీకు అర్థమైందా? అరే వాళ్ళకి ఏమి తెలియదు సార్, వాళ్ళు గిరిజనులు సార్, అమాయకులు సార్, వాళ్ళకి ఏమి తెలియదు సార్, మామిడికాయలు తింటారు సార్ అని. ఆ మామిడికాయలు కాస్త ఉప్పు పెట్టు, కాస్త కారం వేయి, పచ్చడి గింజ వేయి, నూనె వేయి, అయిపోయింది కదా పచ్చడి. సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటుంది. ఇది కదా మనం చేయాల్సిన పని. ఇది యూఎస్పీ అంటే. ఇట్లాంటివి ఎస్ నేర్చుకోవాలి, వస్తాయి. ఏం నీకేం రాదు, నా దగ్గర రాలేదు అని చెప్పి అలా దాన్ని ఏమంటారు, దవడ కింద తలలో చేతుల్లో తలకాయ పెట్టుకునేలా లేదా తలకల్లో ముఖం పెట్టుకుని దుఃఖిస్తే ఏమి రాదు. ఎవడో రాడు, ఎవడో నీ వీణను సరి చేయడు. ఆ తీగలు తెగిపోతాయి. కాదు, నీ వీణ నువ్వే సరి చేసుకోవాలి. నువ్వు ఏ ఊర్లో ఉన్నావు కదా, అసలు పట్టించుకోక. అసలు ఏ ఊర్లో ఉంటే ఏంటంట, అన్ని ఊర్లో ఒకలాగే ఉంటారు. ఏమి ఉండరు. నీకు విజయవాడ తెలుస్తుంది అసలు. నీకు అసలు ఇక్కడ ఎంత విజయవాడలో బతకడం నేర్చుకుంటే ఎక్కడైనా బతికేయచ్చు. అది నా ధైర్యం. నన్ను విదేశాలు పంపించేస్తారు అనుకోండి, హ్యాపీగా అసలు నాకు ఇక్కడున్న స్టూడెంట్స్ కంటే ఎక్కువ మంది 3 మంది చెప్తానండి. ఎందుకంటే అక్కడ నాలాంటి అవసరం అక్కడ ఎక్కువ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. యా ఎనీవే వి స్టార్ట్ విత్ ఆటిజం. మిమ్మల్ని అందరూ మ్యూట్ లో పెడుతున్నాను. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ మాట్లాడుతున్నాను. సో ఆటిజం అంటే ఆటిజం అని పిలవకూడదు, దీన్ని ASD అని పిలవాలి. ఆటిజం ని ఆటిజం అని పిలవకూడదు, ASD అని పిలవాలి. అండ్ వాట్ ఈస్ వాట్ ఈస్ S అండ్ వాట్ ఈస్ D అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, నాట్ డిసీజ్. అర్థం చేసుకోండి, డిజార్డర్ వేరు, డిసీజ్ వేరు. ఆటిజం ఈస్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ ఏ డిజార్డర్. సో డెవలప్మెంటల్ కండిషన్ అంటే బ్రెయిన్ డెవలప్ అయ్యేటప్పుడు కొన్ని మార్పులు జరిగాయి. తల్లి గర్భంలో ఉన్న గుర్తుపెట్టుకోండి, ఇది కూడా తల్లి గర్భంలో ఉండగా కొన్ని జీన్స్ వల్ల ప్రభావం వల్ల కొన్ని మార్పులు చెంది బ్రెయిన్ సరిగ్గా ఎదగడం మానేసినప్పుడు ఆ డెవలప్మెంటల్ అనామలీ కండిషన్ దట్ affects how people communicate and interact with the world. ఆటిజం అంటే ఏంటంటే మనం ప్రపంచంగా సేమ్ ఇది ఇప్పుడు శ్రావణి శ్రీకళ మాట్లాడిన దానికి ఇదే ఆన్సర్. సో వాట్ ఈజ్ ఆటిజం అంటే మనకి ప్రపంచంతో ఎట్లా మూవ్ అవ్వాలి, ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అని రావట్లేదు అనుకుంటే మనలో ఒక లోపం ఉంది, బ్రెయిన్ లో డెవలప్మెంటల్ ప్రాబ్లం ఉంది. ఇట్స్ నాట్ ఎ డిసీజ్, ఇట్స్ ఎ డిజార్డర్ కాల్డ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అండి. ఇది సింపుల్ గా ఆటిజం అని అందరూ పిలుస్తారు. అంతే అంటే మనం ప్రపంచంతో ఎదుర్కోలేకపోతాం, సమాజంలోకి వెళ్ళి మాట్లాడలేకపోతాం. సో అంటే సమాజంలోకి వెళ్ళి మాట్లాడకపోయినా ప్రతి వాడికి ఆటిజం ఉందంటే కాదు. ఆటిజంకి కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ ఇది మెయిన్ గా ఏంటంటే వాళ్ళు సమాజాన్ని ఎదుర్కోలేరు, కమ్యూనికేట్ చేయలేరు. నాకు ఇది కావాలి అని అడగలేరు, నాకు ఇది కావాలి లేదంటే మంచి కమ్యూనికేషన్. నువ్వేదో అనుకుంటావు, లోపల బయటకు వచ్చినా వేరే మాట వస్తుంది. ఇది ఈ కమ్యూనికేషన్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల వచ్చిన డిజార్డర్ ని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే గుర్తుపెట్టుకోండి.
సో ఎంతవరకు తీసుకోండి ఈ డెఫినేషన్ ఎంతవరకు? సో ఇట్స్ ఎ స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ అంటే వేరియస్ కంపార్ట్మెంట్స్. మీనింగ్ ది ఛాలెంజెస్ అండ్ స్ట్రెంగ్త్ అసోసియేటెడ్ విత్ ఆటిజం వ్యారీ గ్రేట్లీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఆటిజం ని సింపుల్ గా డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. యోగా టీచర్లు ఎవరో కూడా, యోగా చెప్పేవాళ్ళు కూడా మీరు ఆటిజం డయాగ్నోస్ చేయకండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఆటిజం ని మిమిక్ చేసేలాంటి లక్షణాలు లేదంటే లక్షణ సముదాయం, డిజార్డర్, సిండ్రోమ్స్ చాలా ఉంటాయి. ఇంచుమించుకి ఎలా ఉంటాయి. కానీ మీరు ఆటిజం అని మీరు దయచేసి యోగా టీచర్లు చెప్పేది ఏంటంటే, మీరు ఆటిజం అనే పదం మీరు వాడొచ్చు, కానీ కొత్తగా మీరు ఏంటి నీకు ఆటిజం ఉంది, ఈ అబ్బాయికి ఆటిజం ఉందని చెప్పి ఏ తల్లి దగ్గర అనకండి. దయచేసి ఏ తండ్రి దగ్గర అనకండి. ఆటిజం యోగా టీచర్ డయాగ్నోస్ చేయకూడదు. ఇట్ షుడ్ బి డయాగ్నోస్ బై ఏ ప్రొఫెషనల్, ఎండి, జనరల్ ఫిజిషియన్ కానీ, లేదంటే ఒక సైకియాట్రిస్ట్ కానీ. ద సైకియాట్రిస్ట్, నాట్ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ వేరు, సైకియాట్రిస్ట్ వేరు. సైకియాట్రిస్ట్ అనే చెప్పాలి, లేదంటే ఒక జనరల్ ఫిజిషియన్ అని చెప్పాలి తప్పించి మీకై మీరుగా డయాగ్నోస్ చేయండి. వాళ్ళు డయాగ్నోస్ చెప్తారు మా అబ్బాయికి ఆటిజం ఉంది అని ఎవరు చెప్పారన్నారు అనుకోండి, ఎందుకంటే డాక్టర్ రిపోర్ట్ అంటే అప్పుడు మీరు ఆటిజంకి మీరు నేను చెప్పబోయేటటువంటి క్లాస్ని ఫాలో అవ్వండి. గుర్తుపెట్టు, మనకి మన పరిధులు ఉన్నాయి. నిన్న కూడా అది చెప్పాను, మన పరిధిని దాటొద్దు. సో ఇట్స్ ఏ స్పెక్ట్రమ్, మీనింగ్ ది ఛాలెంజెస్ అండ్ స్ట్రెంగ్త్స్ associated with autism vary greatly from person to person. So essentially, people with autism may have difficulties with the social interaction. ఇందా చెప్పారు కదా, 10 మందిలో కలవలేకపోవడం, కమ్యూనికేషన్ వాటితో సరిగ్గా మాట్లాడలేకపోవడం, మనసులో ఉన్నది సరిగ్గా చెప్పలేకపోవడం, అండ్ మే ఎగ్జిబిట్ repetitive behaviors or restricted interest. ఇక్కడ రిపిటేటివ్ బిహేవియర్స్ అంటే చెప్పిందే చెప్పడం, మాట్లాడిందే మాట్లాడడం. ఇది మళ్ళీ ఓఎస్డీ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇది కూడా సైకియాట్రిస్ట్ మాత్రమే డయాగ్నోస్ చేయాలి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఓసిడి. ఓకే, ఇది ఏడిహెచ్డి అని ఇంకో ప్రాబ్లం. అది ఇవన్నీ కలిసి ఉంటాయి. అన్ని వాళ్ళు మాత్రమే కొన్ని టెస్టులు పెట్టి వాళ్ళు మాత్రం డయాగ్నోస్ చేయాలి, మీరు డయాగ్నోస్ చేయాలి. సో కాబట్టి ఎగ్జిబిట్ రిపిటేటివ్ బిహేవియర్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఇంట్రెస్ట్. వాళ్ళకి కొన్ని మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటాయి, మిగతా ఇంట్రెస్ట్ ఉండవు. అర్థమైందా? ఇదంటే ఇంట్రెస్ట్. మీరు కొత్తది ఏదైనా పెడదామంటే వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవ్వరు దానికి. వాళ్ళు లిమిటెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఆ లిమిటెడ్ ఇంట్రెస్ట్ లోనే మనం వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్, ప్రపంచం మొత్తం మీద ఆటిజం ఎలా ఉంది? సో ఈ నెంబర్స్ అన్ని కూడా 1000కి పర్సెంటేజ్ కాదు, హండ్రెడ్స్ కాదు, థౌజండ్స్కి. సో ఎక్కడ ఎక్కువ ఉందో చూసారా? మిడిల్ ఈస్ట్, ఖతారు, యమన్, అరబిక్ కంట్రీస్లో ఎక్కువ ఉంది. తక్కువ ఎక్కడుందంటే ఫ్రాన్స్లో ఉంది. ఇండియాలో 89 per 1000. So developed country like India, developed country like US లో కూడా ఇంచుమించుగా ఎక్కువగానే ఉంది. 81 ఉంది. మనకి 89 ఉంది, వాళ్ళకి 81. అంటే 1000కి అంటే 1000 మంది ఉంటే 1000 మందిలో 8 మందికి అక్కడ ఉంటే ఇంచుమించుగా 9 మందికి మనలో ఉంది. అంటే మరి అండర్ డెవలప్డ్ దేశంలో కూడా ఇంచుమించుగా అమెరికా లాంటి డెవలప్ అయిన కంట్రీ కంటే పెద్దగా వెనకబడి ఏమి లేదు. మరి ఏంటి డిఫరెన్స్? ఇది ఆలోచించాల్సింది. ఇది పర్సంటేజ్లు కాదండి, 1 in 1000 చూసుకోండి. అండ్ ది టాప్ త్రీ కంట్రీస్ విత్ ది హైయెస్ట్ రిపోర్టెడ్ ఆటిజం రేట్స్ are Qatar, 151 per 10,000 individuals. 1,000 kadan, 10,000. Sorry, 10,000. Followed by the United Arab Emirates, UAE antaru akkada, and Oman. The high prevalence in Middle Eastern countries could possibly be influenced by
ఇంక్రీజ్డ్ అవేర్నెస్ అండ్ డయాగ్నోస్టిక్ ఆపర్చునిటీస్ ఇందని చెప్పారు. పూర్వకాలం నుంచి కూడా మనకు ఉంది ఆటిజం, లేకపోలేదు. కానీ అప్పుడు డయాగ్నోస్టిక్ మీన్ ఆపర్చునిటీస్ లేవు, అవేర్నెస్ లేదు. ఆర్ బై ఎన్విరాన్మెంటల్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, అండర్లైన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది తల్లి గర్భంలో ఉండగా వస్తాయి. యట్ టు బి ఫుల్లీ అండర్స్టూడ్, యట్ టు బి ఫుల్లీ అండర్స్టూడ్. సైంటిస్టులు కూడా ఇంకా దీని మీద ఒక పర్ఫెక్ట్ ఐడియా రాలేదు. కాబట్టి మనం అసలు దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. మేబీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, మేబీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మంది ఇప్పుడే వాటిని గమనిస్తూ ఉండొచ్చు. అర్థమైందండి? సో బట్ ఆటిజం అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈలో గల ఖతారు, ఒమన్ ఇక్కడ ఎక్కువగా ఉంది. అండ్ on the other end of the spectrum, France shows notably low rate, 69 per 10,000 people, which raises a question whether autism is underdiagnosed or less prevalent in this region. మళ్ళీ వన్స్ అగైన్ మనం డైరెక్ట్గా దేనికి ఒక కంక్లూజన్కి వచ్చేయద్దు. స్పెయిన్లో తక్కువ ఉందంటే ఆ దేశం మంచిదని వెంటనే స్పెయిన్ వెళ్ళిపోవడానికి ట్రై చేయకండి. మేబీ అక్కడ సరిగ్గా డయాగ్నోస్ చేయట్లేదా, లేదంటే అక్కడ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఆ దేశంలో పెంపకంలో ఏమైనా తేడా ఉందా, ఇది కూడా మనం ఆలోచించాల్సిన డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి డోంట్ జంప్ టు కన్క్లూజన్స్. స్పెయిన్లో తక్కువ ఉంది కదా అని చెప్పేసి, సారీ ఫ్రాన్స్లో, ఓకే. అండ్ డిస్పైట్ బీయింగ్ ఎ డెవలప్డ్ కంట్రీ విత్ robust healthcare facilities, the United States stands at 81 per 10,000. 81 అంటే 10,000 మందిలో 81 మంది అమెరికాలో ఉంటున్నారు. అంటే డిస్పైట్ బీయింగ్ ఎ డెవలప్డ్ కంట్రీ విత్ రోబస్ట్ హెల్త్ కేర్, అక్కడ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇంకెక్కడా లేవు, అయినా సరే అమెరికాలో కూడా 81. నాట్ categorizing it among the nations with the highest autism rates. ఇది కొద్దిగా విచిత్రమైనటువంటి విషయం. సో ఆటిజం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం కదా, ఇది మనకి ఒక స్టాండర్డ్ ఇది. కాబట్టి వాళ్ళు చెప్పారు చూడండి, ఆటిజం ఆల్సో రిఫర్డ్ యాజ్ టు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కాన్స్టిట్యూట్స్ డైవర్స్ గ్రూప్ ఆఫ్ కండిషన్స్ రిలేటెడ్ టు development of the brain. About 1 in 100 children has autism. 1%. ఇది కరెక్ట్ చెప్పారు. అంటే 2% చెప్పారు, వాళ్ళు 10,000 చెప్పారు. 1 in 100 children has autism. ఇది నేను చెప్పే మాటలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు 2000 ఎప్పుడు వచ్చింది, ఇది చూసారండి, 2025 2023 లేటెస్ట్, వెరీ లేటెస్ట్. 2023లో ప్రపంచంలో మొత్తం మీద చూస్తే ప్రతి 100 మంది పిల్లలకి ఒకళ్ళకి ఆటిజం ఉంది అని WHO గుర్తించింది. ఎందుకంటే ఆథెంటిక్గా మీరు మాట్లాడాలి ఎప్పుడైనా సరే. మీ నోటికి వచ్చింది మాట్లాడకూడదు, ఆథెంటిసిటీ ఉండాలి. ఆథెంటిసిటీ అంటే ఎట్లా WHO చెప్పడం, లేదంటే చరకుడు చెప్పడం, సుశ్రుతుడు చెప్పడం, లేదంటే పతంజలి చెప్పడం, ఇట్లాంటివి రిఫరెన్స్ ఇవ్వాలి ఎప్పుడు కూడా మీరు యోగా టీచర్ అయినప్పుడు. అంటే వేగ్గా మాట్లాడకూడదు. సో అండ్ వాట్ ఈజ్ ఆటిజం, వాట్ ఈజ్ నాట్ ఆటిజం, అది ఎందుకు చెప్పారు కదా, వెరీ డిఫికల్ట్. యాజ్ ఏ మదర్గా కానీ యాజ్ ఏ ఫాదర్గా కానీ మనం తొందరగా గుర్తించేది. సొంత పిల్లలు మీద ఈ కొద్దిగా ఇలా ఉన్నాడు ఏంటి అనిపిస్తుంది, కానీ వాడు తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని కానీ, లేదా తొందరగా ఇది తేడా ఉంది అనిపించింది మనకి, బికాస్ ఈజ్ అవర్ చైల్డ్. కానీ చూడండి, ఆటిజం అంటే ఏ న్యూరో డెవలప్మెంటల్ డిఫరెన్స్, అంటే డిఫరెంట్ బ్రెయిన్ వైరింగ్, బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ ఉంది కదా, ఏ న్యాచురల్ వేరియేషన్. ఇది ఇది బ్రెయిన్ ఫంక్షన్లో వైరింగ్లో డిఫరెన్స్ అనమాట. అండ్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ పర్సన్స్ బీయింగ్, ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్, అంటే బ్రెయిన్కి సంబంధించిన ప్రతి విషయాల్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది. హౌ దే పెర్సీవ్, ఎక్స్పీరియన్స్, ఇంటరాక్ట్ అండ్
ఇంటర్ప్రెట్ ది వరల్డ్. ప్రపంచాన్ని వాళ్ళు ఎట్లా చూస్తారు, డిఫరెంట్గా చూస్తారు, మనలా చూడరు. అలాగే వాళ్ళు ఏదైనా ఒకటి ఇచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంటరాక్ట్, ప్రపంచంతో డిఫరెంట్గా ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ఇంటర్ప్రెట్, వాళ్ళు వేరే రకంగా, వాళ్ళు ఊహల్లో ఇమాజినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ మైనారిటీ న్యూరాలజీ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ చూసారా, లైఫ్ లాంగ్ అంటే ఎప్పుడైనా మీకు ఆటిజం మీలో బయటపడవచ్చు. ఆటిజం అంటే మన పిల్లలు అనుకుంటే పిల్లలు కాదండి, ఎవరైనా, మీరు ముసలోళ్ళైనా కూడా మీకు ఆటిజం రావచ్చు. గట్ ద పాయింట్. వాట్ ఈజ్ నాట్ ఆటిజం అంటే లెర్నింగ్ డిజబిలిటీ. ఇది మీరు పాఠాలు చెప్తే అర్థం చేసుకోవటం లేకపోవడం కాదు. చాలా మంది స్కూల్లో అందరినీ వీడు మొద్దోడు అంటాం. మొద్దోడు వేరు, ఆటిజం చైల్డ్ వేరు. వాడికి రాక కాదు, వాడు కొన్ని మాత్రమే వస్తాయి, కొన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేంటో గమనించాలి, తర్వాత మాట్లాడుకుందాం. రైట్. అండ్ ఇల్నెస్ ఆర్ ఎ డిసీజ్, ఇందా చెప్పినట్టు ఇట్స్ ఎ డిజార్డర్, నాట్ ఎన్ ఇల్నెస్ ఆర్ ఎ డిసీజ్. ఆడికి ఏదో జబ్బు ఉందని చెప్పేసి తల్లి అనుకోకూడదు, తండ్రి అనుకోకూడదు, ఆ పిల్లడు కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఇట్స్ ఏ 100 మందిలో ఒక పిల్లడికి ఉంటుంది, మన పిల్లడు అప్పుడు అనుకుని ఈజీగా తీసుకుని వాడికి ఏది ఇంట్రెస్టో తెలుసుకుని వాటి మీద డెవలప్ చేయడం, వాటి అనుకున్న ప్రపంచంలోకి మనం వెళ్ళడం. ఎందుకంటే అది తొందర తగ్గేది కాదు ఇది, ఎందుకంటే లైఫ్ లాంగ్. సో ఎ బ్యాడ్ బిహేవియర్ ఆర్ విల్ఫుల్ డెఫియన్స్. చాలా మంది ఏమనుకుంటారు, ఇది చాలా దాన్ని ఏమంటారు, ఇది అలా బిహేవ్ చేసాడు అనుకున్నాడు, చెడ్డోడు అనుకుంటాం. ఏంటి వీళ్ళ అమ్మ నాన్న ఇలా చెత్తగా పెంచారండి, కాదు, దట్స్ రైట్ వే. వాడు అంతే అలాగే ఉంటాడు. ఇది బ్యాడ్ బిహేవియర్, విల్ఫుల్ డెఫియన్స్. మనకు కావాలని వాడు ఏదో ఇచ్చేస్తాడు మనల్ని అనుకోవద్దు. అటు బ్రెయిన్లో వైరింగ్ తేడా ఉంది అంతే. బ్యాడ్ పేరెంటింగ్, అది వన్స్ అగైన్ ఇట్స్ నాట్ ఫ్రమ్ బ్యాడ్ పేరెంటింగ్. బ్యాడ్ పేరెంటింగ్ అంటే పిల్లలు సరిగ్గా పెంచకపోవడం వల్ల కాదు. మేబీ ఇక్కడ బ్యాడ్ పేరెంటింగ్ అంటే, నేను ఎవరో క్లాసులో అడిగారు, మీరు ఆయుర్వేదం ద్వారా సంథింగ్ దేవి శంకర్ గారు అడిగారు. సో నిన్న గర్భ సంస్కార యోగాలో అడిగినప్పుడు, పంచకర్మ ద్వారా అదే పిల్లలు మీరు ఆయుర్వేదం ద్వారా పిల్లలు పుట్టక ముందే మీరు మొదలు పెడతారంటే, ఎస్, పిల్లలు పుట్టక ముందే మన తల్లి గర్భంలో ఇంకా ఆ క్షేత్రంలో బీజం పడక ముందే మనం మొదలెట్టాలి పేరెంటింగ్ అనేది. మనం పేరెంటింగ్ ఎప్పుడు అనుకుంటాం, పెరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ స్కూల్లో వేస్తాడు పేరెంటింగ్ అనుకుంటాం. అప్పుడు కాదు పేరెంటింగ్, ఇప్పుడు రావాలి పేరెంటింగ్. మీరు ఇంకా పిల్లల్ని కన్సెప్షన్ మీరు ప్లాన్ చేసుకున్నప్పుడే పేరెంటింగ్ మొదలవ్వాలి. ఓకే, ఎఫెక్ట్స్ ఓన్లీ చిల్డ్రన్ కాదు, లైఫ్ లాంగ్. ఇక్కడ ఉంది కదా, పిల్లలు ఒకరికి వచ్చేది కాదు, పిల్లలకి వచ్చేది కాదు, పెద్దోళ్ళు కూడా ఇది ఉంటుంది. అంటే ఆటిజం లుక్ లైక్ ఎలా ఉంటారు పిల్లలు అంటే, ఈ కొన్ని జనరల్ తప్పించి మీరు డయాగ్నోస్ చేయొద్దు, కొన్ని లక్షణాలు చెప్తున్నాను అంతే. సో ప్లేస్ ఎలో ఒంటరిగా ఆడుకుంటా ఉంటాడు, లవ్స్ ట్రైన్స్ అండ్ లెటర్స్. వాడు ట్రైన్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే లెటర్స్ అంకెలు అక్షరాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. లైన్స్ ఆఫ్ టాయ్స్, అన్ని లైన్లో పెట్టేస్తా ఉంటాడు ఎప్పుడు కూడా. కవర్స్ ఇయర్స్ లౌడ్ సౌండ్, ఇది చాలా వినండి. బట్ ఇక శబ్ద అసహిష్ణుత అంటారు, శబ్దాన్ని ఎక్కువ వినలేడు వాడు. ఇది ఒక డయాగ్నోస్టిక్ పాయింట్. ఎప్పుడు శబ్దాలు ఎక్కువ వెళ్ళకపోతే, చిన్న శబ్దం కూడా ఎక్కువ కనపడుతుంది అనుకోండి, దట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ ఆటిజం. ఇది పెద్దోళ్ళు కూడా ఉండొచ్చు. సో సెలెక్టివ్ ఈటర్, అన్ని తిండు. సెలెక్టివ్, వాడికి ఏది ఇష్టం అదే తింటాడు, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అదే ఆర్డర్ ఇస్తాడు. చూడు, కొంతమంది ఉన్నారు అనుకోండి, ఒక్కో రెస్టారెంట్లో ఒక్కో స్టైల్ ఉంది, అక్కడ ఆ స్పెషాలిటీ వాళ్ళు ఆర్డర్ ఇస్తూ ఉంటున్నాం. చాలా రెస్టారెంట్స్కి వెళ్ళండి, మనం ఏంటి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఒకటే ఆర్డర్ ఇస్తాం. ఆటిజం ఉంటే నేను ఇంకేం తినండి, ఓన్లీ ఇడ్లీ సాంబార్ అన్నా అనుకోండి, మీరు 5 స్టార్కి వెళ్ళిన ఇడ్లీ సాంబారే తింటారు, రోడ్డు పక్కన ఇడ్లీ సాంబారే తింటారు. 5 స్టార్కి వెళ్ళిన అక్కడ డిషెస్ వేరే ఉంటాయి, అక్కడ క్యూజిన్ వేరే ఉంటుంది, తిందా అంటే నో, ఇక్కడ కూడా నాకు ఇడ్లీ సాంబారే అంటాడు. డెఫినెట్గా ఏ సమ్ ప్రాబ్లమ్ విత్ హిస్ బ్రెయిన్ వైరింగ్, దట్ ఈస్ మేబీ ఆటిజం. వాక్స్ ఆన్ టోస్, ఇది జాగ్రత్తగా వినండి. నడిచేటప్పుడు పిల్లలు నడిచేటప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే, మనం పాదాలు మొత్తం అంతా ఆనిస్తాం కదా, మనకు ఆర్చ్ కూడా ఉంటుంది, పాదం యొక్క ఆర్చ్ అది ఫుట్. ఆర్చ్ రావడానికి ఒక
అలా ఉంటే మంచిది. కానీ కొంత ఫ్లాట్ ఫుట్ ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు టూస్ మీద నడుస్తారు. ఇది కూడా గమనించాలి. మనం చాలా మంది పిల్లలు చూస్తాం అంటే గబగబా నడిచేస్తారనమాట. ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి. డజంట్ రెస్పాండ్ టు నేమ్. మీరు పేరు పెట్టి పిలిచినా వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడికి బుర్రలో అది ఎక్కల ఆ పేరు. ఒక్కోసారి నాన్ స్పీకింగ్, ఒక్కొక్కసారి మాట్లాడు కామ్గా ఉంటాడు. అవాయిడ్స్ ఐ కాంటాక్ట్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అవాయిడ్స్ ఐ కాంటాక్ట్. మన ముఖంలో ముఖం చూసి పెడితే వాడు మాట్లాడలేడు. కళ్ళు దించేసుకుంటారు వాడు. కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడలేదు. ఇది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ఆటిజం. సో ఫ్రీక్వెంట్ మెల్ట్డౌన్స్, ఊరికే డౌన్ అయిపోతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి డౌన్ అయిపోతూ ఉంటారు. డిస్ట్రెస్ విత్ చేంజెస్. చెప్పారు కదా, మీరు రోడ్డు పక్కన చిన్న బడ్డీలోను ఇడ్లీ సాంబార్ అంటాడు. 5 స్టార్కి వెళ్ళినా ఇడ్లీ సాంబార్ అంటాడు. 5 స్టార్కి వెళ్ళి కొత్త తిందాం. నో, ఈ డిస్ట్రెస్ విత్ చేంజెస్. నువ్వు చేంజ్ చేసావంటే వెంటనే కోపం వచ్చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆటిజం. నాట్ ఇన్ చిల్డ్రన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిల్లలు బొమ్మలు వేసారని పిల్లలు అనుకోవద్దు. మీరు నేను కూడా ఆటిజంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గమనించుకోండి. సో ఆటిజం ఆల్సో కెన్ లుక్ లైక్. ఎలా కనిపిస్తుంది? సేస్ హాయ్ టు ఎవ్రీవన్. రోడ్ మీద కనిపించే వాళ్ళు కూడా హాయ్ హాయ్ అని చెప్పుకున్నాం అనుకోండి, ఇది కూడా ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్త. థ్రైవ్స్ విత్ రొటీన్. ఇందా చెప్పాను కదా, థ్రైవ్స్ విత్ రొటీన్. ఇది మెంటల్ డిజార్డర్. నేను చెప్తా ఉంటాను చాలాసార్లు. ఒకసారి చెప్పి ఉంటాను. సంథింగ్ లైక్ మనకి హీరో ఉన్నాడు హిందీలో, ఆయన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. పర్ఫెక్షనిజం అనేది ఒక జబ్బు అని చెప్తా ఉంటాను నేను. రోజు 5 లేస్తాను, 5:30కి నేను స్నానం చేస్తాను, 5:45కి నేను ఇచ్చేస్తాను, 6 గంటలకి. ఇలాగ ప్రతి సెకండ్ లెక్క పెట్టినాడు అనుకో, వాళ్ళ ప్రాబ్లం ఉంది వైరింగ్ లో. దట్స్ ఎ డిజార్డర్. అంత పర్ఫెక్ట్ గా ఉండకూడదు ఎప్పుడు కూడా. పర్ఫెక్షనిజం అనేది ఒక జబ్బు, ఒక డిజార్డర్. మేబీ ఆటిజం. డిస్ట్రెస్డ్ విత్ హెయిర్ కట్స్. హెయిర్ కట్ చేయించుకోవడం కానీ ఇష్టపడ్డాడు. చూడండి, ఫ్లాప్స్ హ్యాండ్స్ వెన్ ఎక్సైటెడ్. వెంటనే ఏమైనా ఉందని అబ్బా అబ్బా ఊరికి చప్పట్లు కొట్టేస్తా ఉంటాం మనం. చూడండి, మన సభల్లో చిన్నగా ఒక మాట్లాడేవాడు కొద్దిగా వాయిస్ పెంచాడు అనుకోండి, వాయిస్ పెంచి ఏదన్నా అనుకోండి, ఈ రోజున 21 మంది మన క్లాసుకు వచ్చాడు అబ్బా అని క్లాప్స్ కొట్టేస్తారు. అంతకుముందు 50 వస్తారు, అంతమంది 100 వస్తారు. ఆ వాయిస్ పెంచేసరికి మనలో ఆవేశం వచ్చేసి 21 మంది అంటే 21 మంది నెంబర్ చూడు. అవతలవాడు వాయిస్ పెంచడంలో వీడు ఎక్సైట్ అయిపోతాడు. ఇది సమాజంలో నాకు ఎంతమంది అంటే 190 మంది నాకు తెలిసినంత వరకు ఆటిజంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారనిపిస్తుంది సభలకు వెళ్ళినప్పుడు. ఎందుకు ఎంత క్లాప్స్ కొట్టారనిపిస్తుంది ఒక్కోసారి. మేబీ నాలో రాంగ్ ఏమైనా ఉండదేమో కానీ నాకు తెలియదు. ఆటిజం కానీ ఇంకేమైనా జబ్బు ఉండొచ్చు. సో వెరీ ఫ్రెండ్లీ ఓవర్ షేర్స్. కొంతమంది ఉన్నారు అనుకోండి, ఎవరితో ఫ్రెండ్లీగా ఉండరు, గుట్టుగా ఉంటారు. కొంతమంది ఉన్నారు అనుకోండి, వెంటనే మనసు విప్పి మాట్లాడేస్తారు, అన్ని మాట్లాడేస్తారు. ఓవర్ షేర్స్, అండర్లైన్ ఓవర్ షేర్స్. రహస్యాలు కూడా చెప్పేస్తుంటారు. ఎవరు? వీళ్ళు ఆటిజం అన్నమాట. డిస్ట్రెస్డ్ బై tags and seemed in clothes. Distressed by tags and seams in clothes. దీని రకంగా అర్థం చేసుకున్నా తెలీదు. తర్వాత మీకు అర్థమవుతుందో చెప్పండి, నాకైతే అర్థం కాలేదు. సో ఫ్రీక్వెంట్లీ ఇంటరప్ట్స్. మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మధ్యలో ఇంటరప్షన్ వచ్చేస్తాం. మనం మాట్లాడినవారు అవతల మాట్లాడినవారు మధ్యలో మనం మాట్లాడుతాం, దూరేసి మాట్లాడేస్తాం. This is a sign of autism. So, internalizes, overwhelm, appears a perfect student. ఇంత చెప్పారు కదా, మన హిందీలో ఒక స్టార్ ఉన్నాడు, ఆయన ప్రతిదాన్ని పర్ఫెక్ట్ అంటారు కదా, పర్ఫెక్షనిస్ట్ అంటారు. సో కాబట్టి ప్రతి దాన్ని కూడా పిన్ పాయింటెడ్గా ఉండాలనుకోవడం కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్. లవ్స్, హగ్స్ అండ్ డీప్ ప్రెషర్. సో ఎక్కువగా ప్రేమిస్తారు వీళ్ళు, ఎక్కువగా కౌగిలించుకోవడానికి ట్రై చేస్తారు. అది తప్పు కింద తీసుకోకూడదు మనం. అది లక్షణం వాళ్ళలో. అడ్వాన్స్డ్ వొకాబులరీ, ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు వాడే పదాలు కొన్ని చాలా
అడ్వాన్స్డ్గా ఉంటాయి పదాలు. పీత పెట్ట కొంచెము కోత ఘనం అంటామే, అట్లాంటి లక్షణాలు వస్తే కొద్దిగా ఆటిజం అని డౌట్ పడాలి. సో లైక్ ఓకే, ఇదంతా మనకు అనవసరం. ఆటిజం ఓకే, ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఫ్రమ్ ADHD, ఆటిజంకి డిఫరెన్స్ ఉన్నాయి. ఇంత చెప్పాను అంత, మీరు డీటెయిల్కి వెళ్ళొద్దు. నేను అనవసరంగా ఇది చేశాను, ఈ డీటెయిల్స్ మనకు అవసరంలా. కానీ ఏంటంటే ఇంత ఆటిజంకి ADHDకి ఓవర్ ల్యాప్ ఉంటుంది, ఇంచుమించుగా ఒకటేనా అనిపిస్తాయి. ఇది ఈ తలనొప్పి మీరు తెచ్చుకోకండి. ఏం యోగా ఎలా చెప్పాలో ఆలోచించండి. ఇది సైకియాట్రిస్ట్లకు వదిలేయండి, జనరల్ ఫిజిషియన్ వదిలేయండి. హౌ యోగా ఈజ్ అడాప్టెడ్ ఫర్ ఆటిజం. యోగాని ఆటిజం కోసం ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, అంటే ఒక యోగా క్లాస్ని ఎట్లాగా డిజైన్ చేసుకోవాలి ఆటిజం పిల్లలకి, ఆ యోగా ఎట్లా ఉపయోగపడుతుంది. సో నేను మొట్టమొదటి ఏం చేశానంటే, ఇంత రోజా గారు అన్నారు మీరు చెప్పేది ప్రతిదీ సైంటిఫిక్గా చెప్తారు అని. సో సైంటిఫిక్గా ఎందుకు చెప్పాలి అంటే సీక్రెట్ ఉంది ఇంట్లో, నేను తర్వాత చెప్తాను. అడగండి, మోహన్ కానీ ఆమ్ని కానీ అడగండి నన్ను. వాళ్ళిద్దరూ, ఎందుకంటే వాళ్ళలో ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటుంది. ఆక్సిజన్ కాదు, లెర్నింగ్ ఇది ఎక్కువ వాళ్ళిద్దరిలో, ఎందుకంటే వాళ్ళు చెప్పాను కదా. అడగండి నన్ను, ఓకేనా. ఎందుకు మీరు రీసెర్చ్ గురించి ఎందుకు మాట్లాడతారు, ఎందుకు సైన్స్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు, లాస్ట్ అడగండి. ఇప్పుడు నేను చెప్పట్లేదు. స్టడీస్ హ్యావ్ షోన్ దట్ యోగా ఇంటర్వెన్షన్స్ కెన్ లీడ్ టు ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఆటిజం సివియారిటీ. ఆటిజం తగ్గిస్తాను అని ఎవరితో చెప్పదు, ఆటిజం సివియారిటీ తగ్గుతుందండి అని చెప్పండి. ప్రాబ్లం బిహేవియర్స్ అండ్ సోషల్ స్కిల్స్ డెఫిషియన్స్. నేను మొత్తం మీ అబ్బాయి ఇటు నుంచి ఇటు మార్చేస్తారని ఎప్పుడు చెప్పకండి. యోగా వల్ల ఉపయోగం ఉంటుందండి, రీసెర్చ్ కూడా ఏవే చెప్పినాయి, బట్ టోటల్గా ఎంతవరకు మనం చెప్పలేము. బై టైం గడిచే కొద్దిగా మార్పులు వస్తే మీరు గమనించండి అని చెప్పండి అంతే. యోగా హ్యాస్ బీన్ ఫౌండ్ టు రెడ్యూస్ యాంగ్జైటీ, improve attention and concentration, and enhance cognitive skills in children with autism. సో ఆ పిల్లల్లో యాంగ్జైటీ తగ్గిస్తుంది, అటెన్షన్ పెంచుతుంది, అండ్ కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, కాగ్నిటివ్ స్కిల్స్ ని పెంచుతుంది. యోగా కెన్ బి వాల్యుబుల్ adjunct కనిపించట్లేదా adjunct థెరపీ alongside other interventions. సో మీరు యోగా ఒక్కటే చేయించండి, ఇంకే సైకియాట్రిస్ట్ అవసరం లేదు, గాడి గుడ్డ అవసరం లేదు అనకండి. ఎప్పుడు కూడా యోగాని ఒక భాగంగా, ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ థెరపీ ట్రీట్మెంట్ కిందే వాళ్ళకి చెప్పండి తప్పించి ఏం అవసరం లేదు అన్ని మానేసి. ఇది పెద్ద తలనొప్పి. యోగా చేయండి, మిగతా అన్ని మానేయండి. యోగా చేయండి, మిగతా అన్ని బురదలో పోసేయండి. యోగా చేసేయండి, మిగతా అన్ని పక్కన పెట్టేయండి. అలా ఎక్కడా ఉండదు. అది చెప్తాను, ఇందా మీకు చెప్పాను. ఓవర్ హైపింగ్ చేస్తారు. ఓవర్ హైపింగ్ ఇస్ నాట్ రైట్. ఓవర్ హైప్ చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. ఓవర్ హైప్ చెయ్యొచ్చు, కానీ తాత్కాలికంగా పనిచేస్తున్న అవతల మీద. మీరు నిజం మాట్లాడినప్పుడు మీరు ఇవాళ కాదు 10 సంవత్సరాల తర్వాతనే మిమ్మల్ని గమనిస్తారు వాళ్ళు. ఓవర్ హైప్ ఎన్నాళ్ళు పనిచేస్తాను, 4 రోజులు పనిచేస్తుంది, 5 రోజులు పనిచేస్తుంది. ఓవర్ హైప్ ఎప్పుడు చేస్తామంటే చూడండి, మనకి ఏదో 16 ఏళ్ళ అమ్మాయో 18 ఏళ్ళ అమ్మాయి కనిపిస్తే నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాను, అది ఓవర్ హైప్ చెయ్యాలి. కానీ అదే అమ్మాయి మీరు రోజు మీరు అమ్మాయి చూస్తున్నారు అనుకోండి, ఇంక తర్వాత మీరు పొగడ్డం కూడా మానేస్తారు, వెంటనే మీ మీద ఇంట్రెస్ట్ పోతుంది అమ్మాయి, ఇంకోటి చూసుకుంటుంది. యోగా కూడా అంతే. డోంట్ ఓవర్ హైప్. ఇనీషియల్ డేస్ లో పనిచేస్తుంది, నిజం ఎప్పుడు కూడా అప్పుడు పనిచేస్తుంది. నువ్వు అందంగా ఉంటావేమో కానీ అని చెప్పాలి, నువ్వు అందంగానే ఉంటావు, బట్ నీలో ఈ మార్పు తెచ్చుకుంటే మంచిది అని చెప్పండి. రెండో రోజు మీ వైపు చూడదు అమ్మాయి, నో డౌట్, అమ్మాయినా అబ్బాయినా. కానీ తర్వాత ఒక నెలకో 2 నెలలకో అప్పుడు అర్థం చేసుకుని కరెక్టే కదా చెప్పింది ఈ అబ్బాయి, లేదంటే ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే కదా, అప్పుడు మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఇది రైట్, నిజం చెప్పడమే కరెక్ట్. ఓవర్ హైప్ ఈవెన్ విత్ యోగా, డోంట్ ఓవర్ హైప్. యోగా అన్ని తగ్గించేస్తుందండి, నో నో. యోగా తగ్గించాల్సిన వాటిని మాత్రమే తగ్గించగలదు. యోగా ఒక వైద్య శాస్త్రం కాదు. ఇది మనం ఎక్కడ కూడా యోగా వైద్య శాస్త్రం అనేది ఎక్కడ ఎవరు చెప్పలేదు. యోగా ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. ఇది మనసు మీద, మనిషి యొక్క అంటే అంతఃకరణ, మనసు, బుద్ధి, అహంకారం,
మహత్తు, ప్రకృతి, పురుష, వీటి గురించి మాట్లాడుతుంది. ఇక్కడ దీంట్లో మీరు జబ్బులు ఎక్కడున్నాయి? మీరు జబ్బుల గురించి మాట్లాడితే ఎట్లా? కాబట్టి యోగా వాళ్ళు రిస్ట్రైన్ అవ్వండి కొద్దిగా. జబ్బుల పేర్లు మాట్లాడడం, జబ్బులు తగ్గించేస్తా ఉండడం ఇది మంచి పద్ధతి కాదు. జబ్బుల పేర్లు డాక్టర్లు వదిలేయండి. సార్ నేను కూడా మీకు కొంచెం సహాయపడతాను, యోగాలో కొంత రీసెర్చ్ జరిగింది, ఈ రీసెర్చ్ మనం ఏమైనా కలిసి పనిచేస్తే ఉపయోగపడుతుందేమో, ఈ రకమైనటువంటి కాంప్లిమెంటరీ అప్రోచ్కి వెళ్ళండి. ఎప్పుడు కూడా డామినెంట్ గా మాట్లాడొచ్చు, కానీ కొన్నాళ్ళే పనిచేస్తుంది, తర్వాత పనిచేయదు. The holistic approach, okay? Adism. Yoga can be valuable adjunct therapy alongside with the other interventions, contributing to a holistic approach to supporting individual with autism. ప్రపంచంలో ఏ ఒక్క వైద్య శాస్త్రం ఒక జబ్బుని తగ్గించలేదు, దానికి ఇతరుల యొక్క సహాయం కావాల్సిందే. సహాయం తీసుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడకూడదు, అప్పుడే హోలిస్టిక్ అప్రోచ్ అవుతుంది. అండ్ చూడండి, కొన్ని డైరెక్ట్ రీసెర్చ్ పేపర్లో మీ దగ్గర పెట్టాను, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత రికార్డింగ్ లోనో చూసుకోండి. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు యోగా థెరపీ అండ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్. దీంట్లో చాలా గొప్ప వాళ్ళు నా జాగ్రత్త గమనించారు. నాగరత్న గారు ఉన్నారు, నాగేంద్ర గారు ఉన్నారు, వెరీ ఫేమస్. మనకి వీళ్ళు ఆయుర్వేదిక్ అలోపతి డాక్టర్స్. వాళ్ళు యోగాని చాలా ఎక్కువ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేవాళ్ళు. వివేకానంద యోగా కేంద్రం ఉంది కదా బెంగళూరులో, వాటికి డైరెక్టర్స్ వీళ్ళు. సో వీళ్ళందరూ అలోపతి సైన్స్ చదువుకుని దీంట్లో వచ్చారు. ఏ స్పెషల్లీ డిజైన్డ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు యోగా థెరపీ వాజ్ అప్లైడ్ టు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 academic years. పిల్లల్లో చేశారు, 2 academic years చేశారు. డిస్పైట్ లో నెంబర్స్, ఇక్కడ తక్కువే ఉంది, జనమంది పాల్గొన్నారు, కానీ ఒక వర్క్ అయితే జరిగింది. కన్సిస్టెన్సీ అండ్ magnitude ఎఫెక్ట్స్ మేక్ ది ఫైండింగ్ సిగ్నిఫికెంట్. పేరెంటల్ పార్టిసిపేషన్ allowing firm guidance to be given to each child resulted in significant improvements in imitation and other skills and in behavior at home and family relationships. సో ఇది ఒక వర్క్ అయితే జరిగింది, పెద్దోళ్ళు చేశారు. ఓకేనా? సో ఎఫెక్ట్ ఆఫ్ యోగా ఆన్ చిల్డ్రన్ విత్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా. అంటే మనకి స్పెషల్ స్కూల్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అట్లా రొటీన్ ఈ ఆటిజం ఉన్న పిల్లల్ని ఏం చేస్తారంటే రొటీన్ స్కూల్లో జాయిన్ చేసుకో, ఈ పిల్లడు అల్లరి చేస్తున్నాడు, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు, పక్క పేరెంట్స్ మీకు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి స్కూల్ టీచర్స్ వాళ్ళు కూడా పాపం తెలియదు, ప్రిన్సిపల్స్ వాళ్ళు చెప్తాం. అప్పుడు మనం స్పెషల్ స్కూల్లో జాయిన్ చేస్తాం. అక్కడ స్పెషల్ స్కూల్లో ఎఫెక్ట్ ఆన్ యోగా ఆర్ చిల్డ్రన్ విత్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఇన్ స్పెషల్ స్కూల్స్. ఓకే, ఇది కూడా ఎక్కడ? ఇండస్ట్రియల్ సైకియాట్రీ జర్నల్. సో ఇది కూడా ఎప్పుడు వచ్చింది? ఇది 22 ఆగస్ట్ లో వచ్చింది. ఓకే, అండ్ వన్ మోర్, యోగా యాజ్ అన్ ఇంటర్వెన్షన్ ఫర్ పేషెంట్స్ విత్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఏ రివ్యూ ఆఫ్ ది ఎవిడెన్స్, ఫ్యూచర్ డైరెక్షన్స్. ఇది ఆటిజం ఓపెన్ యాక్సెస్ అని చెప్పేసి ఇది ఒక రీసెర్చ్ ఆర్టికల్. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత చదువుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు. ఎందుకంటే ఇలాంటి జరుగుతున్నాయి ప్రపంచం మొత్తం మీద అని చెప్పడానికి మాత్రమే ఇవన్నీ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో రివ్యూ ఆర్టికల్, యోగా యాజ్ ఎ థెరపటిక్ టూల్ ఇన్ ఆటిజం, ఏ డీటెయిల్డ్ రివ్యూ. ఇది ఎప్పుడు జరిగింది? భావనాని అని ఉన్నారు కదా, ఈయన చాలా పెద్ద సైంటిస్ట్ అండి. సో వెరీ వెరీ ఫేమస్ సైంటిస్ట్. సో ఇట్ ఈస్ ఆన్ 2019 యోగ మీమాంస అనేటటువంటి మన ఆర్టికల్లో, మన మ్యాగజైన్లో రివ్యూ ఆర్టికల్ కింద వచ్చింది. అండ్ కాంప్లిమెంటరీ థెరపీస్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్, ఇది మనవాళ్ళు కాదు, విదేశాల్లో చేశారు.
ఓకే, పేర్లు చదివితే మీకు అర్థమవుతుంది. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు గో టు ది వెబ్సైట్ అండ్ వన్స్ అగైన్ యోగా పోజెస్ డిక్రీజ్ సివియారిటీ ఆఫ్ డిసీజ్ చిల్డ్రన్ విత్ ఆటిజం. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ఆటిజం. ఇందా చెప్పా, తగ్గించదు, సివియారిటీని తగ్గిస్తుంది. ఇది కూడా రీసెర్చ్ ఉంది. ఓకేనా? అండ్ ది జనరల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ ఇందా చెప్పాను. సో కాంప్లిమెంటరీ మెడిసిన్. సో రిలాక్సేషన్ రెస్పాన్స్ బేస్డ్ యోగా ఇంప్రూవ్ ఫంక్షనింగ్ ఇన్ యోగా ఇన్ యంగ్ చిల్డ్రన్ విత్ ఆటిజం, ఏ పైలట్ స్టడీ. ఇది కూడా చాలా పెద్దది. ఇది కూడా ఎప్పుడు వచ్చింది? 2011లో వచ్చింది. ఇది ఓల్డ్. ఇది కూడా రీసెర్చ్ ఆర్టికల్. ది జనరల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్, ఇది యుఎస్ది. అదే యుఎస్ది. ఓకేనా? వీళ్ళు కూడా రీసెర్చ్ చేశారు. అండ్ ఐజేవైటి, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా థెరపీ. ఐజేవైటి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా థెరపీలో ఏం చెప్తున్నట్టు, యోగా ఫర్ చిల్డ్రన్ ఆన్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఇది ఇట్ ఈస్ ఇన్ 2010లో వచ్చింది. ఓకే, 2010 ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో వచ్చింది. సో ఇది కూడా అంతే. ఆలోచించండి ఎన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయి. సో పీటీజే, ఆక్స్ఫర్డ్ అకాడమిక్ వాళ్ళది పీటీజే, ఫిజికల్ థెరపీ అండ్ రిహాబిలిటేషన్ జర్నల్. దాంట్లో క్రియేటివ్ యోగా ఇంటర్వెన్షన్ ఇంప్రూవ్స్ మోటార్ అండ్ ఇమిటేషన్ స్కిల్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. పీటీజేవై అంటే వీళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా ఆటిజం కోసం యోగాను వాడుతున్నారు. సో ఇక యోగా క్లాస్ని ఎట్లాగా వీళ్ళకి ఎట్లా చెప్పాలి, ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఫైనల్ కంక్లూజన్కి వచ్చేస్తున్నాను నేను. దీని తర్వాత క్వశ్చన్ ఆన్సర్ పెట్టుకుందాం. డిజైనింగ్ ఏ యోగా క్లాస్ ఫర్ ఆటిజం చిల్డ్రన్. కోర్ ప్రిన్సిపల్స్ ఏమి ఉండాలంటే కన్సిస్టెన్సీ, రొటీన్, కీప్ ది క్లాస్ ఫార్మాట్ కన్సిస్టెంట్ ఎవ్రీ టైం. ఎందుకంటే వీళ్ళు చెప్పిన వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. వాళ్ళకి టైం అంటే టైంకి మనం ఒకటి ఉండాలి. కాబట్టి ప్లీజ్ మెయింటైన్ ద క్లాస్ కన్సిస్టెంట్. వాళ్ళు చెప్పాలన్నమాట 7 కంటే 7K అని గట్టిగా చెప్పాలి మీరు. వాళ్ళు 7 అంటే 7K అలా కూడా అలా అనుకుంటారు. వాళ్ళు 7K వచ్చేస్తారు. పిల్లల్ని మనం మైండ్లో మనం దూరాలి. మనకు వచ్చింది వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళకి ఏం కావాలో మనం చెప్పాలి. వాళ్ళకి ఏ విధంగా చెప్తే నచ్చుతుందో మనం వాళ్ళకి చెప్పాలి. రొటీన్ చిల్డ్రన్ వేరు, ఆటిజం చిల్డ్రన్ వేరు. వాళ్ళ షూలో మనం పాదం పెట్టాలి. అప్పుడు అర్థమవుతుంది మీకు. వాళ్ళ చిన్న పాదం, వాళ్ళ చిన్న షూ అనుకోండి, ఇది పెద్ద పాదం అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మీకు నొప్పి అంతా, వాడు ఎంత బాధపడతాడని మీకు అర్థమైందని చెప్పి. కాబట్టి మీ పాదాన్ని తీసుకొచ్చి వాడి షూలో పెడితే అప్పుడు మీకు నొప్పి తెలుస్తుంది, ఎలా చెప్పాలో మీకు అప్పుడు అర్థం. కాబట్టి కన్సిస్టెన్సీ అండ్ రొటీన్. రెండోది సింప్లిసిటీ. యూజ్ క్లియర్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మినిమల్ వెర్బల్ క్యూస్. నిటారుగా కూర్చో అంటే నిటారుగా కూర్చో అంతే. నువ్వు దానికి 4 రకాల విశేషణాలు అన్నీ చెప్పి నేను చెప్పినట్టుగా చెప్తే అక్కడ అర్థం కాదు వాళ్ళకి. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అండ్ విజువల్ ఎయిడ్స్. యూజ్ చార్ట్స్, పోస్ట్ కార్డ్స్ అండ్ గెస్చర్ బేస్డ్ కమ్యూనికేషన్. వాళ్ళ గెస్చర్ బేస్డ్ కమ్యూనికేషన్ చెప్పాలి. మీ వెనకాల బొమ్మలు అవి ఉండాలి, యోగా ఆసనాల బొమ్మలు అవి ఉండాలి. పెద్దోళ్ళు వేసినవి కాదు, కార్టూన్స్ లైక్ ఉండాలి. మనుషులు వేసినవి ఉండకూడదు. లేదా రకరకాల, నేను చెప్తాను తర్వాత వస్తుంది మీకు. సో సెన్సరీ అవేర్నెస్. అవాయిడ్ ఓవర్ వెల్మింగ్ లైటింగ్, నాయిస్ ఆర్ స్మెల్స్. ఆ గది చెప్పినది వీళ్ళకి సౌండ్ ఇష్టపడరు పిల్లలు ఆటిజం ఉంటే. కాబట్టి లైట్గా ఉండాలి మ్యూజిక్. మీరు కూడా గట్టిగా మాట్లాడకూడదు. జస్ట్ మీ వాయిస్ చాలా ప్లెజెంట్గా, లో టోన్లో, మంచి మాడ్యులేషన్లో. గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకూడదు. పేషెన్స్ అండ్ రిపిటేషన్. యోగా వాళ్ళకి ముఖ్యంగా పిల్లలకి ఆటిజం చెప్పాలంటే మీకు పేషెన్స్ చాలా అవసరం. నాకు అర్థం కావట్లేదండి, నేను చాలాసార్లు తిడతా. ఒకసారి చెప్పండి, నేను చెప్పని చెప్తాను. అలాగా అనకూడదు. ఆటిజం క్లాస్ చెప్పినాడు రిపీట్ పోజెస్ అండ్
ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్లీ చెప్పిందే చెప్పి ఒకసారి రెండుసార్లు అడగండి, నేను కోపకించడం కాదు, నేను ఊరికి అలా అంటాను కదా, చికాకు పడినట్టు నటిస్తా. అలా కాకుండా వాళ్ళకి అలా చేయకూడదు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. అండ్ ఇండివిజువల్ అడాప్టేషన్ గుర్తుపెట్టుకోండి. సో మోడిఫై బేస్డ్ ఆన్ మోటార్, సెన్సరీ అండ్ ఎమోషనల్ నీడ్స్. అక్కడ ఇది వాళ్ళ మోటార్ ఫంక్షన్ ఎట్లా ఉంది అంటే కదలికలు ఎట్లా ఉన్నాయి, ఆ సెన్సరీ కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం ఎట్లా పనిచేస్తున్నాయి, అండ్ ఎమోషనల్ నీడ్స్ ఎట్లా ఉన్నాయి, వాటిని బట్టి నీ క్లాస్ ని డిజైన్ చేసుకోవాలి. సేఫ్టీ, కంఫర్ట్, నెవర్ ఫోర్స్ ఎ పొజిషన్. పిల్లల్ని చాలా మంది నేను చూస్తూ ఉంటాను, పిల్లలకు యోగా చెప్పినప్పుడు వాళ్ళ మీద ఒకళ్ళు చాలా మంది ఇచ్చేస్తూ ఉంటారు, మన పిరమిడ్స్ అని చెప్పి చేస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ మామూలు నార్మల్ చిల్డ్రన్ చేయించవచ్చు, కానీ ఇలా ఇప్పుడు కూడా నెవర్ ట్రై ఏ పిరమిడ్ ఆన్ పిరమిడ్స్ ఆర్ సంథింగ్ స్టంట్స్ అంటారు. ఈ స్టంట్స్ ని ఆటిజం చిల్డ్రన్కి ఎప్పుడు చేయించకండి, ఇండివిజువల్ గానే చేయించు. అండ్ టిపికల్ సెషన్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, 30 నిమిషాల నుంచి మాక్సిమం 45 నిమిషాలు. సెగ్మెంట్ డ్యూరేషన్ యాక్టివిటీస్ అంటే 10 నిమిషాలు అంటే ఇంతే, 5 నిమిషాలు అంటే ఇంతే, అలా పెట్టుకోవాలి. సో ఎందుకంటే తెలుసుగా పిల్లడు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాడు, అందుకు మీరు మరింత పర్ఫెక్ట్ గా ఉండాలి. సో వెల్కమ్ అండ్ గ్రౌండింగ్ ఇన్ 3 to 5 minutes. యూజ్ ఏ కామింగ్ సాంగ్, చాట్ హోమ్ ఆర్ షో ఏ పిక్చర్ ఆఫ్ టుడేస్ రొటీన్. సిట్ ఇన్ ఎ సర్క్యులర్ ఆన్ మ్యాట్స్. సాధారణంగా సర్కిల్ మోషన్ లో కూర్చోబెట్టేసి వాళ్ళని, ఎక్కువ మంది పిల్లలు ఉంటే అలా పెట్టడం, మీరు ఎదురుగుండా ఉండి ముందు వెల్కమ్ చెప్పడం, ఒక సాంగ్, లేదంటే 3 సార్లు ఓంకారం చెప్పడం, 10 సార్లు ఓంకారం చెప్పడం, 5 సార్లు ఓంకారం అని, లేదంటే ముందే వాళ్ళకి గబగబా చార్ట్లు చూపించుకో, ఇవాళ మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఇదిగో క్యాట్, ఇదిగో టైగర్, ఇదిగో లయన్, ఈ 3 అని చెప్పేసి పక్కన పెట్టేశారు అనుకోండి, వెంటనే వాడి మధ్యలో క్యాట్, టైగరు, లైన్ అన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో అప్పుడు దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వార్మప్ మూమెంట్స్ 5 to 8 minutes. జెంటిల్ హెడ్ రోల్స్ తెలుసు కదా మీకు, నెక్ ఎక్సర్సైజ్ అంటాం. షోల్డర్ ష్రగ్స్, ఓకే, షోల్డర్ ష్రగ్స్, లేదంటే రొటేషను. క్యాట్ కౌ ట్యాపింగ్ బాడీ పార్ట్స్. క్యాట్ అంటే మీకు తెలుసు కదా, మార్జాలాసన, లేదంటే ఏదో ఉంటది కొంతమంది చేస్తూ ఉంటారు, ట్యాపింగ్ బాడీ పార్ట్స్ అని చెప్పి చేస్తూ ఉంటారు. కొన్ని యోగా టెక్నిక్ నేను చూశాను, అలాంటివి పిల్లలకి బాగుంటాయి, పెద్దవాళ్ళకి బాగుంటాయి. సో అండ్ నెక్స్ట్ 3 to 5 minutes ఏంటంటే బ్రీదింగ్, ప్రాణాయామ. ఏం చేయాలి, పిల్లలకు తెలుసు కదా మీకు, భ్రామరీ చెప్పండి, ఇమ్మీడియట్ గా పడిపోతారు పిల్లలు. ఎలాంటి పిల్లడు అయినా సరే భ్రామరీ చెప్పినట్టే డిఫరెంట్ చేస్తాడు. బెలూన్ బ్రెత్. సో బుడగ ఇచ్చి, ఒక బుడగంటే బెలూన్ ఇచ్చి ఊదమండం. ఆర్ ఫెదర్ బ్రెత్. సో ఉదాహరణకు ఒక ఫెదర్, ఒక ఏదో ఒక పక్షి ఈక తెచ్చి దాన్ని అని ఊదమండం. ఇట్లాంటివి ఒక పక్కన మన ప్రాణాయామం అయిపోవాలి, రెండోది వాడికి ఇంట్రెస్ట్ కలిగించాలి విత్ ప్రాప్స్, కొన్ని ప్రాపర్టీస్ కూడా వాడి చేయించాలి. యోగా పోజెస్, యోగా ఆసనాలు ఏమేం చేయించాలి, ఇది 15 to 20 minutes ఉండాలి. సింపుల్ యానిమల్ థీమ్డ్. నేను చాలాసార్లు చెప్పాను, పిల్లలకి యోగా చెప్పేటప్పుడు మీరు రకరకాలు చెప్పకూడదు. వాడికి ట్రీ వెయ్యి అంటే నువ్వు వృక్షాసన, తపస్యాసన అన్నావు అనుకోండి, వాడికి అర్థం కాదు. ట్రీ ఎలా ఉంటుంది, నువ్వు అలా చేసి అన్నావు అనుకోండి, వేసేస్తాడు. ఒకసారి చూపించాను, క్యాట్ ఎలా ఉంటుంది, బటర్ఫ్లై ఎలా చేస్తుంది, డౌన్వర్డ్ డాగ్ ఎట్లా ఉంటుంది, అధోముఖ స్వరాసన, ఓకే, కోబ్రా ఎట్లా ఉంటుంది, బ్రిడ్జ్ ఎట్లా ఉంటుంది, చైల్డ్స్ పోజ్, పిల్లడు ఎలా పడుకుంటాడు. ఇది మీరు ఏంటంటే మీ మాడ్యులేషన్ లో కూడా పిల్లల్ని ఇందా చెప్పాను కదా, వాళ్ళకి కొద్దిగా ఎక్సైట్ అయిపోతారు త్వరగా. కాబట్టి మీ మాడ్యులేషన్, మీ వాయిస్ లోనే అది రావాలి. క్యాట్ వెంటనే ఎవడ బియ్యం అంటాడు, ఇంకోటి బియ్యం అంటాడు, అన్నివ్వాలి, అన్నివ్వాలి, అన్ని అనండి అన్నాడు, మళ్ళీ మీరే మళ్ళీ ఇంకోటి మీ ఏమంటాడు, అదేం అవ్వదు, ఏమవదు, మీ ఏమంటే మీ ఏమంటాడు, టైగర్ ఏదో అంటాడు, మళ్ళీ లయన్ వాడు అంటాడు, వాడు వాడు అంట, అన్నివ్వండి.
ఎక్స్ట్రా ఎనర్జీ లోపల ఉన్నదంతా బయటికి పోవాలి. కోబ్రా ఏమంటదిరా కోబ్రా అంటే బుష్ అంటున్నారండి. ఆడంటే కూడా అంటాడు, ఆడంటే కూడా అంటాడు. పిల్లలకి ఈ రకంగా మనం క్లాసులు చెప్పేటప్పుడు ఇట్లాంటి సరదాగా వాళ్ళతో మనం కూడా ఇమిడిపోవాలి. సో ఇలా ఇమిడినప్పుడు మన వాడ్యులేషన్ కానీ, సో ఏమి లేదు, పిల్లల్ని ప్రేమించాలి, యోగాని అంతకంటే ప్రేమిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇవన్నీ నేర్చుకుంటే వచ్చేది, కానీ మీరు ఇన్వాల్వ్ అయితే వచ్చేది. పుస్తకాలు చదివితే రావి అన్నీ కూడా. యా ఎగ్జాక్ట్లీ, దీన్ని పార్ట్నర్ పోజెస్, దీన్ని మిర్రర్ పోజ్ అంటే అరే మీరు ఇద్దరు రండి అని పక్కన నిలబెట్టి, అరే నువ్వు ట్రీ వేయరా, నువ్వు ఆడలాగేసి నువ్వు అలాగే పోయి రెండో అని పెట్టాలి. అంటే వాడిని చూసి వీడు వేస్తాడు అనమాట. ఇంకోటి ఉండదు, రా నువ్వు డాగ్ లేదంటే క్యాట్ వెయ్యి, వాళ్ళలాగా వెయ్యి, లేదంటే ఇంకో రకం సపోర్ట్ చేయవాడికి మిర్రర్ పోజ్కే వాళ్ళలాగా నువ్వు వెయ్యి. ఇప్పుడు ఉదాహరణకి వృక్షాసనం వేసినాడు, పడిపోతా ఉంటారు, పడిపోయినవాడు ఏం నవ్వుతా ఉంటారు, అందరూ నవ్వుతారు, నవ్వనే ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, అరే నువ్వు నవ్వడం కాదురా, ఆడేసినప్పుడు వాడి సహాయం చేయి అంటే వాడు వెళ్ళి ఇలా పెట్టాలి కదా, మేడం ఇలా చెప్తున్నాడు సార్ ఇట్లా చేస్తున్నాడు, పర్లేదు నువ్వు చేయరా, ఆడు చెప్పినా నువ్వు చేయంటే ఆ ఇద్దరు కలిసి ఒక రకమైన బాండింగ్ ఏర్పడుతుంది ఆ పిల్లలిద్దరికి. అదే టైంలో పేరెంట్ని కూడా మీరు తీసుకురావచ్చు, పేరెంట్ని వాడుకుని వాడిని ఒక పార్ట్నర్ కింద వాడుకోవచ్చు. దిస్ ఇస్ హౌ ఆటిజం మా చిల్డ్రన్ని మనం ఈ రకంగా పెట్టుకోవచ్చు. రిలాక్సేషన్ శవాసనం 5 to 7 minutes, లై డౌన్ విత్ వెయిడ్ బ్లాంకెట్స్ ఇఫ్ లైక్, గైడెడ్ ఇమాజిన్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఇందా చెప్పిన వాళ్ళకి ఇమాజినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇమాజిన్ ఏ బెలూన్ ఫ్లోటింగ్ అనే క్లౌడ్, మధ్యలో సాఫ్ట్ మ్యూజిక్ పెట్టండి. అరే మీరందరూ దుప్పటి మీద పడుతున్నారు కదా, మీకు తెలుసు కదా మ్యాజిక్ కార్పెట్ తెలుసు కదా, అలావుద్దీన్ స్టోరీ తెలుసు కదా, మీరు అలావుద్దీన్ అనుకోండి, కాసేపు అలా వెనకలా పడుకోండి. పడుకున్న తర్వాత మీరు ఆ కార్పెట్ అలా ఎగిరిపోయి, ఏదో ఊరు ఉందనుకోండి, మీ ఊరు ఉందనుకోండి, విజయవాడ అనుకోండి, సో విజయవాడ బెంచ్ సర్కిల్ మీద పైన చూడండి అంటే ఎస్ సార్ ఎస్ సార్ కనిపిస్తుంటారు, లేదంటే అలా కొద్దిగా ముందుకు వెళ్ళండి అంటే క్యూబ్ బిల్డ్ చేస్తుంది అని చూడండి, దుర్గ కూడా వచ్చింది. సో సంథింగ్ లైక్ ఇమాజినేషన్ వాళ్ళు క్రియేట్ చేయాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్ వచ్చింది, వాడు కళ్ళు తెరవకూడదు, కళ్ళు తెరవకుండా వాడు ఇమాజిన్ చేసుకున్నాడు ఏంటి ఒక మ్యాజిక్ కార్పెట్ నుంచి అలా ప్రయాణం చేస్తున్నట్టుగా. సో ఇట్లాంటి ఇమాజినేషన్ అనేది మీకు నేర్పాలి. అలాగే వాళ్ళకి ఎప్పుడూ కూడా వీరులు ధీరులు సూర్యులు కథలు చెప్పాలి. ఎప్పుడూ కూడా హనుమంతుడు ఏం చేస్తాడు తెలుసా అని వాడికి ఒక స్టోరీ చెప్పాలి. ఇమాజినేషన్ అదంతా మీ దీన్ని బట్టి ఉండదు. అండ్ అయిపోయిన తర్వాత గుడ్ బై రిచువల్, 2 to 3 minutes క్లోజింగ్ సాంగ్, నమస్తే గెచ్చర్, ఇవన్నీ కూడా. సో స్పెషల్ స్ట్రాటజీస్ ఎట్లా ఉండాలి, యూజ్ విజువల్ షెడ్యూల్, పిక్చర్ చార్ట్స్ అండ్ కార్డ్స్ చెప్పాను కదా, వెనకాల బొమ్మలు ఉండాలి. యూజ్ ప్రాప్స్, సాఫ్ట్ టాయ్స్ అండ్ యోగా కార్డ్స్, ఇట్లాంటి ప్రాప్స్ చెప్పాను కదా, బెలూన్స్ ఇవన్నీ ఉండాలి. వెయిట్ బాల్స్ ఆర్ స్టోరీ బుక్స్ అండ్ ఇన్వాల్వ్ పేరెంట్స్, కేర్ గివర్స్ ఎస్పెషల్లీ ఇన్ ద బిగినింగ్. రీఇన్ఫోర్స్ విత్ ప్రైజ్ అండ్ రొటీన్, స్మైల్, హై ఫైవ్స్. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి పిల్లలు, ఎప్పుడు కోపగించొద్దు. ఆటిజం చిల్డ్రన్ ఎప్పుడు కోపగించొద్దు, నవ్వుతూ ఉండండి. బాగా చెప్పాడు అనుకోండి, ఒక చాక్లెట్, మీరు ఎప్పుడు చాక్లెట్లు పిల్లలకి యోగా చెప్పినప్పుడు మీరు చాక్లెట్లు పెట్టుకోండి, జేబులు పెట్టుకుని బాగా వేసాడు అనుకోండి, నిలబడ్డారు, ఎవడ రైడ్ వేసాడంటే లేడో భయపడితే నిలబడతాడు, సరిగ్గా చేయలేదేమో, వెంటనే నీకు చాక్లెట్ ఇస్తాను, ఎందుకో తెలుసా, నువ్వు సరిగ్గా వేయలేదు కాబట్టి అనాలి. అప్పుడు వాడు సరిగ్గా వెయ్యలేకపోయినా చాక్లెట్ ఇస్తున్నారంటే వాడు భయపడ్డ మానేస్తాడు. రేపు పొద్దున్న చక్కగా వాడు బాగా వేస్తాడు. బాగా వెయ్యని వాళ్ళకి ఇవ్వండి చాక్లెట్, బాగా వేసిన వాడికి కాదు. ఈ రకంగా క్లాస్లో ఒక రకమైనటువంటి పోటీతత్వం అంటే రొటీన్ పోటీతత్వం కాదు, వాళ్ళ ఒక రకమైన చిన్న పిల్లల పోటీ బాగుంటుంది. అలాంటి పోటీలు మీరు డెవలప్ చేయాలి. సో ప్రైజ్, పొగడాలి, తప్పు చేసినా పొగడాలి అంటూ ఉంటాను కదా. ఒకసారి చాలాసార్లు చెప్పుంటాను మీకు, ఒక క్లాస్కి మా చిన్నప్పుడు ఇన్స్పెక్టర్లు వచ్చి మ్యాచ్లు కంగారు పడిపోయేవాళ్ళు. క్లాసులో వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చి క్లాస్లో వచ్చి 2+2 ఎంత అన్నాడంట. 8 సార్ అన్నాడు ఒకటి లేచి. మ్యాచ్ సార్ అన్నారు, రైట్ వెరీ గుడ్ రా కూర్చో అన్నాడు.
కరెక్ట్, వెరీ గుడ్, కూర్చో అన్నాడు. ఇన్స్పెక్టర్ ఏంటిదా ఏంటి ఆ 2+2 అంటే 8 అంటే ఆ నిన్నటి వరకు 20-30 చెప్పాడండి, ఇవాళ 8 వరకు వచ్చాడు, రేపొద్దున 6, రేపొద్దున 4కి వస్తాడండి అని అన్నాడండి. ఇట్లా ఏంటంటే వెంటనే ఎవరు ఏదో బుద్ధి ఉందా లేదా, ఇన్స్పెక్టర్ గారు వచ్చారంటూ కూడా నువ్వు 2+2 ఏదో తెలుసుకోలేకపోతున్నావు అని తిట్టారనుకుంటే వాడి జీవితాంతం లెక్కలు రావు. గుర్తుపెట్టుకోండి, వాడి జీవితాంతం లెక్కలు రావు. ఇంకా దట్ ఈస్ బికాస్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. పిల్లల్లో సబ్ కాన్షియస్ మైండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నిన్న క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో నెగిటివ్ థాట్స్ వేయొద్దు, పాజిటివ్ థాట్స్. అంటే బయట చేస్తారా నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు. ఇలాగా జిజియాబాయ్ శివాజీ తల్లి అదేదో మనది ఏదో పాట ఏంటి, నువ్వు షర్ట్ వేస్తే మాస్, ప్యాంట్ వేస్తే మాస్, మడతెడితే మాస్ అనేది అన్నమాట ఉంటుంది కదా, పాట ఉంటుంది. అలాగా ఆయన నడిస్తే నువ్వు మహారాజు అనేదంట. పిల్లడు నడిస్తే, పిల్లడు కూర్చుని అబ్బా మహారాజులా చక్రవర్తిలో కూర్చున్నారా, ఏదో చిన్న ఏదో కర్ర పట్టుకున్నారా, భలే కత్తి చక్రవర్తిలా పట్టుకున్నారా. ఇంక ప్రతి దాంట్లో వీరుడు ధీరుడు సూర్యుడు అనే కథను మొత్తం ఎక్కించేసింది ఆయనకు, శివాజీకి. శివాజీ రాజు కాదు, ఒక ఆఫీసర్ కొడుకు. ఆఫీసర్ కొడుకు ఛత్రపతి ఎట్లా అయ్యాడు, చక్రవర్తి ఎట్లా అయ్యాడు. ఈ రోజున కూడా ఇవాళ మన క్లాస్ 400 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? బికాస్ మదర్ జిజియాబాయ్. ఇది పేరెంటింగ్ అంటే. తప్పు చేస్తే కొట్టి, తప్పు చేస్తే వాడు శిక్షించేసి, వాడి పెనాల్టీ వేసేసి, పనిష్ చేసేసి, నెవర్ డూ దట్. ఇందా చెప్పాను, ఎవడైతే తప్పుగా వేసాడో వాడి చాక్లెట్ ఇవ్వండి అన్నాను. దిస్ ఇస్ హౌ గుడ్ పేరెంటింగ్ ఈజ్. కీప్ గ్రూప్స్ స్మాల్ ఇన్ 3 to 6 children ఐడియల్. పెద్ద గ్రూప్ పెట్టుకోండి. బెనిఫిట్స్ ఫర్ చిల్డ్రన్ విత్ ఆటిజం ఇంప్రూవ్స్ బాడీ అవేర్నెస్ అండ్ అంటే యోగా చేస్తే ఏంటి లాభం? బాడీ అవేర్నెస్ అండ్ కోఆర్డినేషన్, helps with emotional regulation, supports calmness and focus, encourages social interaction. అందుకే పిల్లలు ఒకరితో సపోర్ట్, మిర్రరింగ్ అని చెప్పారు. ఇంటరాక్షన్ విత్ సేఫ్ ఎన్విరాన్మెంట్, ఎన్హాన్సెస్ సెన్సరీ ఇంటిగ్రేషన్. ఎందుకంటే వీటికి సెన్సరీగా చాలా కాంప్లెక్స్ గా ఉంటారు. సో శాంపుల్ లెసన్ థీమ్ యానిమల్స్ ఇన్ జంగిల్ చెప్పాలన్నమాట. ఇవాళ మనం యానిమల్స్ అన్నింటినీ తీసుకొచ్చేస్తున్నాం రండి అని చెప్పేసి, ఒకడు కుక్క, ఇప్పుడు రకరకాల పేర్లు పెట్టండి, ఒక ఆశ్రమం చెప్పండి ఆడికి. సో ఓకే, లైక్ యానిమల్ యోగా కార్డ్స్, ఒక బొమ్మ చూపిస్తాం, వాళ్ళని వేయరా, ఆ బొమ్మలను వేయరా అంటే వేసేస్తాం. క్యాట్, కవ్వు, కోబ్రా, డౌన్వర్డ్ డాగ్, బటర్ఫ్లై ఏదో చెప్పాం కదా. లేదా ఒకటి వేసి ఒకటి ఆసనం వేయించామనుకోండి, వేయించి ఇదేంట్రా ఇదేంట్రా పేరు అడగండి, ఇదే జంతువులో ఉందని అడగండి. 100 పేర్లు చెప్తారు, ఏది నిజం కాదు. అయినా సరే వెరీ గుడ్, ప్రతి వాడికి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని. ఇప్పుడు ఒక దాన్ని ఏమంటే బనీ నాకు ఉంది కదా, ఒక ర్యాబిట్ ఎట్లా ఉంటుంది, ర్యాబిట్ ఎట్లా వాసన చేస్తుంది చూడండి అంటే వాళ్ళు రకరకాల శబ్దాలు చేస్తారు. చేయనివ్వండి. శవాసన ఇచ్చినప్పుడు మాత్రం ఇమాజినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి తెలియని లోకాల్లోకి, వింత లోకాల్లోకి తీసుకెళ్ళిపోండి. ఎస్, ఓకేనా? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కాసేపు. దీని గురించి డౌట్స్ ఉంటే అడగండి, అయిపోతే మనం క్లాస్ ఎండ్ చేసుకుందాం. ఎస్ ప్లీజ్, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ క్లాస్? క్విక్. 12:25. నమస్తే సార్, నా పేరు శరణ్య. మళ్ళీ నువ్వే సార్ పైన అవునా? ఒక్క నిమిషం, నువ్వు మూడు క్వశ్చన్స్ వేస్తావు ఆల్రెడీ. ఈ టైం ఇంకా 5 క్వశ్చన్లు అనుకుంటే అబ్బాయి ఆటిజం పేషెంట్ వద్దు బాబు వద్దు, నీకు లాస్ట్ లో మాట్లాడుతుంది శరణ్య. లాస్ట్ సార్ నమస్తే సార్. మీరు కూడా అంతే రోజే సార్. నాకు స్కూల్లో భవిత సెంటర్ ఉంది, సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉన్నారు సార్. అంటే నేనేంటంటే అందరినీ మాట్లాడమని చెప్తాను, ఎవరు కాదు అవసరమైన మాట్లాడరు సార్. నాకు చాలా అవసరం సార్ ఇది. మీరు ఒకసారి మాట్లాడేశారని చెప్పి. ఎనీవే చెప్పండి రోజు. యాక్చువల్లీ సరదాగా నేను ఎవరో సీరియస్ గా తీసుకోకుండా, నేను ఎప్పుడు నటన నాదంతా. సార్ నో ప్రాబ్లం, నేను అసలు సీరియస్ గా తీసుకోలేను సార్. ఏంటి కోపం వచ్చేసింది అనుకోకండి, నాకేమో మీరు కోపం తెప్పించలేదు, చికాకు తెప్పిస్తారు కొంతమంది, అంతా తెప్పించి కోపం తెప్పించలేదు. ఎస్ ప్లీజ్. యాక్చువల్లీ మాకు గవర్నమెంట్ స్కూల్లో భవిత సెంటర్ అలర్ట్ చేశారు సార్. భవిత సెంటర్ ఈజ్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ సార్.
గవర్నమెంట్ స్కూల్లో అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఎంఆర్ పిల్లలు అండ్ ఆటిజం పిల్లలు, ఏడిహెచ్డి పిల్లలు ఇలా వెరీ నైస్. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్న వాళ్ళందరికీ సిడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు మాకు. మేము సర్వీస్‌లో జాయిన్ అయిన కొత్తల్లో ఏంటంటే, ఆ ట్రైనింగులు మాకే ఇచ్చేవారు. ఎలా ఇటువంటి పిల్లలకి టీచ్ చేయాలి అని. బట్ ఇప్పుడేంటంటే బీఎడ్‌లో అదో మెథడాలజీ పెట్టేసి వాళ్ళు సెపరేట్ టీచర్స్ ఇచ్చి సెపరేట్ సెంటర్స్ ఇస్తున్నారు సార్ గవర్నమెంట్. అలాగా ఒక్కొక్క మండలంకి ఒక సెంటర్. ఆ సెంటర్ ఇప్పుడు మా స్కూల్‌లో 1 ఇయర్‌గా రన్ అవుతుంది. నైస్. నేను ఈవినింగ్ 3 టు క్వార్టర్ టు 4 క్లాస్ చెప్తాను. యోగా క్లాస్ పిల్లలకి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. ఆమె తీసుకొచ్చి ఆటిజం అదే సంథింగ్ ఏమంటారు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి క్లాస్ చెప్పమంటారు. వీళ్ళతో కలపండి అని అంటారు. కానీ నాకు చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళని వీళ్ళని కలిపి చెప్పడం అనేది నాకు చాలా టఫ్ ఛాలెంజ్ అవును. చెప్పాలంటే. అలా కలిపి చెప్పొచ్చా? లేకపోతే ఆళ్ళకి సెపరేట్‌గా క్లాస్ చెప్పాలా? సెపరేట్ గా ఉండాలి. ఆల్వేస్ బీ సెపరేట్ విత్ స్పెషల్ చిల్డ్రన్ సెపరేట్ గా ఉండాలి. వీటికి తక్కువ టైమే తీసుకోండి క్లాస్. సెపరేట్ గా చెప్పండి. వాళ్ళతోటి ఇన్వాల్వ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. 2 అంటే క్లాసెస్‌లో గూడా వాళ్ళని సెపరేట్‌గా టీచ్ చేయాలి. వీళ్ళకి సెపరేట్‌గా టీచ్ చేయాలి. అంతేనండి. కలిపి టైం తగ్గించుకోండి అప్పుడు. ఓకే. 2 కొంతమంది పేరెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. రిచ్ పేరెంట్స్. వాళ్ళ పిల్లలు ఆటిజం ఉంటే వాళ్ళు టింపని, విశాఖ వ్యాలీ అలాంటి పెద్ద పెద్ద స్కూల్స్‌లో పెడతారు గానీ, లెవెన్ షెల్ఫ్ ఇంకా ఉన్నాయి సార్. వైజాగ్‌లో 2, 3 ఇలాంటి ఆటిజం స్కూల్స్ ఉన్నాయి. ఉమ్. ఆహ్, వాటిలో పెట్టరు. అది మంచి పద్ధతా కాదా? ఏంటి వాటిలో పెట్టరా? పెట్టరు సార్. వీళ్ళు టింపనీలోని అలాంటి పెద్ద స్కూల్స్‌లో పెడతారు. అంటే ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ నే తిట్టాలండి నన్ను అడిగితే. వీళ్ళకి ఏంటంటే లేనిపోని ఈగోస్, లేనిపోని ఓవర్ ఇది అంటే మా పిల్లడికి ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. ఇది పెద్ద సమస్య. హ్మ్. అంటే కామన్ పిల్లలతో కలిపి పెడితే వాళ్ళు గూడా కామన్‌గా ఉంటారు. ఇలా ఎగ్జాక్ట్లీ. డిసర్డెడ్ ఇప్పుడు అలా పెరగకపోతే మీ పిల్లడు రేపు పొద్దున్న ఏంటి అర్థం కాదు లైఫ్ లోకి వచ్చేసరికి. సరే. సరే. ఇలాంటి నాకు ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పాను మీకు క్లాసుల్లో. సో కాబట్టి పిల్లల్ని అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా అబ్బాయిని ఇంజనీరింగ్, మెడిసిన్ కావాలని చదివించలేదు. ఈవెన్ దో వీఆర్ బోత్ ఫ్రమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. సో నేను మా అబ్బాయిని ఇంటర్మీడియట్ విజయవాడలో ఆంధ్ర లయోలా కాలేజీలో వేశాను. ఆంధ్ర లయోలా కాలేజ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ అంటే ఇలా అనకూడదు. ఇన్స్టిట్యూషన్ అంటలేదు నేను. దాంట్లో ఉండే పిల్లలందరూ కూడా అస్సలు చదువు రాని వాళ్ళు, చాలా డౌన్ ట్రాడ్ అయిన పిల్లలు అంటారు. నేను కావాలని వాడిని అక్కడ వేశాను. గుర్తుపెట్టుకోండి, కావాలని. నేను పెద్ద స్కూల్లో వేయించవచ్చు. ఇక్కడ బోర్డు కాలేజెస్ ఉండే తర్వాత ఇంజనీరింగ్ చదివించలేదు, మెడిసిన్ చదివించారు. కామన్ అలా అక్కడ బైపీసీ, ఎంపీసీ కూడా వేయలేదు. నీకు కావాలని. ఎందుకంటే వాడి సిఈసీలో వేయించారు. వాడికి తెలివితేటలు లేవని కాదు, వాడి తెలివితేటలు నాకు తెలుసు. సిఈసీలో వేయించి కామన్ చిల్డ్రన్తో కలిపి ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఇంటర్ మింగిల్ అవ్వడం డిఫరెంట్ గా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాడు ఓకే చేశారండి ఏం లాభం అని అడుగుతారు అనుకోండి. నేను ఒకటి చెప్తాను చూడు. వాడు డిగ్రీ అయిన తర్వాత అఫ్ కోర్స్ వాడు సైకాలజీ చదివించాను. అయిపోయిన తర్వాత వాడి క్లాస్మేట్ ఒకడు పెళ్లి ముందే చేసుకుని వాడి పిల్లాడికి మా అబ్బాయి పేరు పెట్టాడు. మీరు గమనిస్తున్నారు. అంటే వాడి క్లాస్మేట్ వాడు అంత హెల్ప్ చేశాడు. పోనీ ఇప్పుడు ఇంతమంది మన పిల్లలు ఉన్నారు కదా, ఇంత పెద్ద పెద్ద కాలేజ్, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ ఇవన్నీ చదువుతున్నారు కదా. వాళ్ళ పిల్లాడికి వాడి ఫ్రెండ్ పేరు ఎవరన్నా పెట్టాడా? ఇది లిటిల్ బిట్ ఎంబరాసింగ్ గా ఉంటుంది. కానీ దాని వెనకాలన్న సైకిని అర్థం చేసుకోండి. వాడి పిల్లాడికి మా అబ్బాయి హెల్ప్ చేస్తే సంథింగ్ లైక్ ఒక పిల్లాడికి ఆర్థికంగా కావచ్చు, లేదంటే సంథింగ్ అంటే ఏం చెప్తారంటే సొసైటీలో కలిసిపోయే విధానం మనం నేర్పట్లేదు. మన పిల్లోడు చదువున్నాడు, డబ్బున్నవాడు కాబట్టి మనం డబ్బున్నవాడు స్కూల్లో వేస్తే అక్కడ డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉండే తలనొప్పులన్నీ మీ పిల్లోడికి వస్తాయి. డబ్బు లేని వాడిని జాయిన్ చేస్తాయి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా విజయవాడలో మాకు ఎన్ని ఇన్సిడెంట్ చెప్పడానికి ఇప్పుడు మామూలు లో క్లాస్ పిల్లలు ఉంటారు. అంటే వాళ్ళ నాన్న డ్రైవర్ చేస్తాడు, వాళ్ళ అమ్మాయి ఎక్కడో పొలం పనిలో లేదంటే ఇంటి పనులు చేస్తాడు. అలాంటి పిల్లలు తీసుకొచ్చి మాకు ఫేమస్ కాలేజ్ ఉంది చాలా పెద్ద విజయవాడ, కేరియో అని చెప్పేసి, సారీ టు సే పేరు చెప్పకూడదు అని చెప్పేస్తాను. అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఈ పిల్లోడిని బాగా డబ్బులు వాళ్ళే బెంచ్ కార్లు వేసుకొస్తారు. బెంచ్ కార్లు వేసుకొస్తే ఈ పిల్లోడి చేత డ్రైవ్ చేస్తారు.
వీడికేంటి మొట్టమొదటి కార్ డ్రైవ్ చేయడం పోనప్పని బెంచ్ కార్లు తిరిగాను నాన్న అని చెప్తాడు. అబ్బో నువ్వు తోపునా నాన్న, నువ్వు గాలి బాగున్నావు నాన్న అని సిగరెట్లు అలవాటు చేస్తారు, మెల్లగా డ్రగ్స్ అలవాటు చేస్తారు, మెల్లగా బయట తిరుగుతాయి. ఇలాగా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా ఊర్లో ఇప్పుడు ప్రస్తుతం ఇంతమంది ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి వన్ ఆఫ్ ది వాళ్ళతోటి ఈ పిల్లని ఒక మామూలు చిన్న డౌన్ ట్రాడ్ అని పిల్లని కూడా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కాళ్ళు డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అయింది. ఈ పిల్లడు చచ్చిపోయాడు. ఎవరు? ఒక మామూలు మధ్యతరగతి కింద పిల్లాడు ఎమ్మెల్యే కొడుకుతో కార్ డ్రైవింగ్ వెళ్ళి చచ్చిపోయాడు. దీనికి ఆలోచించండి, ఎక్కడుంది తేడా? సమాజంలో మనం ఎట్లాగా మనం ఎవరితో ఎవరిని కలుపుతున్నాం? మనం పెద్దోడిని కిందోళ్ళు కలుపుతున్నాం, కిందోడిని పైకి తీసుకెళ్తున్నామా? పైనుంచి కింద రావడం కరెక్టా, కింద నుంచి పైకి వెళ్ళడం కరెక్ట్? ఆలోచించండి. పైనుంచి కిందకి రావడమే కరెక్ట్ అంటాను నేను. అందుకే మా పిల్లోడు బాగా పూరేస్తుంది దాంట్లో పెట్టి. సో నేను రిజల్ట్ కూడా వెంటనే చూశాను. పోనీ మీ ఎవరికైనా సరే మీ పిల్లోడి పేరు మీ ఆ పిల్లోడు క్లాస్మేట్ అని పెట్టుకుంటావు సార్ చూడండి, ఇలాంటి ఇన్సిడెంట్ ఉంటుందా? నేను ఇదే చెప్తున్నా, పిల్లల్ని పెంచడంలో ఇలాంటి మెలకువలు పాటించండి. ఈవెన్ దో ఇట్స్ లుక్ లైక్ సంథింగ్ లైక్ ఏంటి ఇంత క్రేజీగా మాట్లాడుతున్నారు. ఎస్, నేను ప్రతిదీ నిన్న చెప్పలేదు. యాక్చువల్గా మా పిల్లాడు పుట్టక ముందే మేము పంచకర్మ చేయించుకున్న తర్వాతే మీ పిల్లోడిని ఎప్పుడు కనాలి, ఎప్పుడు సరే కన్సెప్షన్ ఏ డేట్ లో పెట్టుకోవాలి అనేది అంత ముహూర్తాలు కాదు, అంత ఫిక్స్డ్ గా చేసుకుని అలాగే ఏ నెలలో వాడు తల్లి గర్భంలో ఉండగా ఎట్లాంటి మ్యూజిక్ వినిపించాలి. అలాగే డెలివరీ రూమ్ లో ఏం గుర్తుపెట్టి, డెలివరీ రూమ్ లో కూడా టేప్ రికార్డు పెట్టి పాటలు వినిపిస్తా నార్మల్ డెలివరీ అయింది మా ఆవిడ. నేను చెప్పేదంటే నేను క్రేజీగా మాట్లాడుతున్నాను అనుకోకండి. నేను చేసేవన్నీ కూడా చాలా క్రేజీగా చేస్తాను. రిజల్ట్స్ అది క్రేజీ కాదు. యాక్చువల్ దట్ ఈస్ యాక్చువల్ గా చేయాల్సిన పని. అది మనం మర్చిపోయాం. మనం ఈ రోజున సిజేరియన్ సెక్షన్కి వెళ్ళడం చెప్తూ పోతే నేను సొంత డబ్బా కొట్టుకుంటూ, కానీ నేను ప్రతిదీ కూడా ఒకటి నమ్మానంటే నమ్మిందనే చేస్తాను. మధ్యలో నేను లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి ఇప్పుడు చెప్పను, చెయ్యను. ఇవన్నీ చెప్పినవన్నీ కూడా నేను ఆ క్లాస్ అలాగే తీసుకుంటాను. సారీ, ఎనీ క్వశ్చన్స్? సార్ మీరు మెచ్యూర్డ్ అండ్ క్వాలిఫైడ్ కాబట్టి అవి ఫాలో అయ్యారు. మాకు నిజంగా యోగాలోకి వచ్చే వరకు ఇలా పిల్లల్ని పెంచాలి అని నాకు తెలియలేదు సార్. నేనైతే చాలా గట్టి కొట్టేసేదాన్ని పిల్లల్ని. వాళ్ళు ఇప్పుడు ఐఐటీలో ఉన్నారు. మా అబ్బాయి అలాగే అంటాడు, కొట్టి పెంచక్కర్లేదు, మంచి ప్రేమగా కూడా పిల్లల్ని పెంచొచ్చమ్మా, నువ్వు రాంగ్ కాన్సెప్ట్ లో మమ్మల్ని పెంచావు అని చిన్నగా నాకు హింట్ ఇస్తూ ఉంటాడు. అది అంటే యోగాకి వచ్చాక తెలిసింది, ఆ పిల్లల్ని యోగాలో పెడితే బాగా సెట్ అవుతారని. ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు కూడా యోగాలో ఉంటారు, అది వేరే విషయం. ఇంకొక స్మాల్ డౌట్ సార్, మాకు ఇక్కడ ఒక అంటే వాళ్ళని ఏమంటారో తెలియదు కానీ ఎంఆర్లు అంటారు, మెంటల్లీ రిటార్టెడ్ పెద్దవాళ్ళే వాళ్ళందరూ, 20 అబోవ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి యోగా చెప్పమని నన్ను అడిగారు. వాళ్ళకి ఎలా చెప్పాలి? వాళ్ళు డల్ గా ఉంటారు సార్. ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయి. కొన్ని బాగానే ఉంటారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఈ ఆటిజంలోకి వచ్చేసారు సార్. వాళ్ళు ఆటిజమో, సిడబ్ల్యూఎస్నో, ఎంఆర్లో అలా అయిపోయారు సార్. వాళ్ళకు ఒక సెంటర్ ఉంది. వాళ్ళు ఒక ఫారినర్ అడాప్ట్ చేసుకొని ఆ సెంటర్ ని నడుపుతున్నారు సార్. వాళ్ళకి చెప్పమన్నారు. చెప్పగలనా, చెప్పొచ్చా? ఇప్పుడు మీరు చెప్పిన సింపుల్వి చెప్పాలా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు. మీ మనసులో మంచి ఉద్దేశం, ఇంటెన్షన్ మంచిగా ఉండాలి. నేను ఒక పిల్లలకి ఒక క్లాస్ చెప్తాను, ఇంటెన్షన్ తో మీరు వెళ్తే అన్ని మీకు ఆటోమేటిక్ ఇట్ ఫాలోస్. మీకు ఇంటెన్షన్ బాగుండాలి, సరే సార్. భయం ఉండకూడదు ఫస్ట్. నిజంగానే వాళ్ళు చూస్తే చాలా భయం వేస్తుంది సార్ చెప్పాలి. ఇప్పుడు నేను చాలా సార్లు చెప్తా, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒకసారి. గజేంద్ర మోక్షంలో సార్ మీరే నన్ను రక్షించాలని చెప్పేసి నా గజేంద్రుడు చెప్తే సిరికిని చెప్పడని చెప్పేసి ఆయన వాళ్ళ ఆవిడకి చెప్పలేదు. వాళ్ళ ఆవిడ చీర చేతిలో ఉందంటే, చీర కొంగు చేతిలో ఉంటే చీర చేతిలో వేసుకుంటే మర్చిపోయి నాకు వచ్చేసాడు. ఆ పక్కన వెనకాల అన్ని ఆయుధాలు వచ్చినాయి, అన్ని వచ్చేసినాయి. సో ఈ రకంగా మీరు ఏంటంటే మీ ఇంటెన్షన్ అక్కడ ఏంటి, విష్ణుమూర్తి ఇంటెన్షన్ ఏంటి? సో ఎవరు నన్ను కాపాడమని అడిగారు, పరిగెట్టి దూకేసాడు అయితే పైనుంచి కిందకి, మిగతా ఆటోమేటిక్గా వచ్చేసింది. కాబట్టి నేను ఎప్పుడు వాడు చెప్తా,
అవతరోడు మినిస్టర్ కాదు కదా, ట్రంప్ వచ్చినా కూడా మీరు చెప్పడానికి రెడీగా ఉండవాడు, పెద్ద క్రాక్ అయినా కూడా నేను చెప్పడానికి రెడీగా ఉండండి. భయం అనేది పులి తీసేయండి. వాళ్ళు నాకంటే ఎక్కువ తెలుసని మర్చిపోండి. తెలిస్తే తెలియమండి, తప్పే ఉంది. మన అజ్ఞానం బయటపడుద్ది, తప్పేం కాదు కదా. మన అజ్ఞానం తెలుస్తుంది మనకి. ఇది ఇంతకుముందు వరకు నేను ఎంతో జ్ఞానవంతుని అనుకుంటా ఉంటాం. ప్రమాదో ధీమతామపి, పొరపాట్లు పెద్దవాళ్ళు కూడా జరుగుతూ ఉంది. యూ షుడ్ నాట్ ష్రింక్. నేర్చుకోండి, ఇంకో మెట్టెక్కండి, ఇంకో మెట్టెక్కండి, అవసరం దిగండి, తప్పేం లేదు. ఎస్ ప్లీజ్, నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టాపిక్ సార్. నా పేరు దుర్గా, ఎక్కడి నుంచి అమ్మా? వైజాగ్ నుంచి ఏం మాట్లాడుతున్నాను సార్. చేస్తున్నామ్మా దుర్గా? ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సార్. ప్రజెంట్ నేను మాట్లాడుతున్నాను నువ్వు. ఎస్ సార్, ఈ టాపిక్ నేనే అడిగాను సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అడగగానే చెప్పినందుకు. స్టార్టింగ్ అంటే లాస్ట్ మేడం చెప్పింది కూడా నిజమే సార్. అంటే స్టార్టింగ్ ఇలాంటి కిడ్స్ కి మనం ట్రీట్ చేయడానికి స్టార్టింగ్ నేను చాలా భయపడ్డాను సార్. అంటే వాళ్ళ షౌటింగ్ అవ్వనివ్వండి, బిహేవియర్ అవ్వనివ్వండి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. ఇట్ ఈస్ అంటే వెరీ డిఫికల్టీ అనమాట. తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే, ఒక సిచ్యువేషన్ లో ఎందుకు మనకు అవసరమా ఇలా చెప్పడం అని అనిపించింది. తర్వాత నేను ఏం డెసిషన్ తీసుకున్నానంటే, నార్మల్ గా ఉన్న వాళ్ళకి, అర్థమయ్యే వాళ్ళకి ఎవరైనా చెప్తారు. అంటే ఇలాంటి వాళ్ళని మనం హ్యాండిల్ చేస్తేనే కదా మనం ఏంటి అనేది మనకి తెలుస్తుంది అన్నది. అలాగా అనిపించింది సార్ నాకు. అంతేనమ్మా. నన్ను అంటారంట కదా, ఇప్పుడు ఆకాశంలో ఏంటది ఏదో పాట ఉంది, విను వీధిలో తారలెన్ని ఉన్న అందాల జాబిల్లి తాను ఒక్కడైనా పాట ఉంటుంది. సో లిమిటెడ్ గా ఉంటారమ్మా కొంతమంది. ఆ లిమిట్ ఇందా చెప్పారు. వాట్ ఈజ్ యువర్ యూఎస్పి? నీకు మంచి ఇందాక అమ్మాయి అడిగింది, నేను చెప్పలేకపోతున్నాను, నాకు ఎవరు రావట్లేదు. నీ యూఎస్పి డెవలప్ చేసుకో. నువ్వు కరెక్ట్. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. అమ్మాయి చూడండి అంత క్లియర్ చెప్పింది దుర్గా. నాకు చికాగ్గా ఉంది, కోపం వచ్చింది, భయం వేసింది, బట్ ఐ ట్రాన్స్ఫార్మ్. షీ ట్రాన్స్ఫార్మ్. నిన్నే మనం మాట్లాడుకో, ఒకటి ఉంది అనుకోండి, ఒక వాసన ఉంది, వాసన మన చిన్నప్పటి నుంచి ఆ వాసన అంటే ఇష్టం లేదనుకోండి, అలవాటు అయితే ఆ వాసనని పరిమళం కింద మనం మార్చుకోవచ్చు, అయిపోతుంది. ఇదంతా కూడా మైండ్ సెట్. బాధే సౌఖ్యం అనే భావన రాని నిన్నే చెప్పారు. కొన్నాళ్ళు బాధను అలాగా అనుభవిస్తుంటే అదే సౌఖ్యం అనిపిస్తూ ఉంటాం. తినకవేమో తీయనుండని చెప్పాడు కదా ఆయన. అనగా రాగం అతిశయించుండు. మొట్టమొదటి రాగం సరిగ్గా రాదు, తప్పులు పడతావు. అనగా రాగం అతిశయించుండు, అదే వస్తుంది నీ దగ్గరికి. ఒక దారిలో అనుకున్నావు, వెళ్ళిపో. ఇప్పుడు ఏమైంది? నష్టం ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను నా స్టేటస్ లో ఒకటి పెట్టినట్టు గుర్తు, దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఒక పక్షి ఉంటుంది, ఒక పిల్ల ఉంటుంది. ఆ పిల్ల అంటుంది, తల్లి అంటుంది ఎగురు అమ్మ అంటుంది. తల్లి చెప్తుంది పిల్లకి, చూడండి మనం అలా చెప్పం. పిల్లకి ఎగురమ్మ అంటే, అమ్మ నేను కింద పడిపోతే, చెట్టు నుంచి కింద పడితే చచ్చిపోతాను కదమ్మా అంటే, వాళ్ళ అమ్మ ఏం చెప్తున్నారు సార్? ఒకవేళ పైకి ఎగిరితే నీకు రెక్కలు ఉన్నాయి కదా, ఎగరడం వస్తుంది అంటది వాళ్ళమ్మ. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు గో. నిన్న చెప్పాను, వీఆర్ ఆల్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్. మనలో ప్రతిదీ ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సైంటిస్టు, మీరు ఒక డాక్టరు, మీరు అన్ని మీలోనే ఉంటాయి. కానీ మీరు బికాస్ ఆఫ్ ద ఫియర్ మనం అబ్బాయి ఏమి లేదు సార్, ఏమి లేదు, నేను చాలా అదమాదం ఉన్నా. ఇది కాదు, నీలో అన్ని ఉన్నాయి. యు ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్. వై ఆర్ షై? అదే అంటుంది వాళ్ళ అమ్మ. అంది కింద పడిపోతారని మన పిల్లలు అంటుంటే, ఎగరడం వస్తుందిరా. కింద పడడం ఒక ఆప్షన్, ఎగరడం కూడా ఒక ఆప్షన్ కదా. 50-50. రెక్కలు ఉన్నాయి నీకు, కింద పడిపోయి రెక్కలు లేనోడు కింద పడతాడు, నీకు రెక్కలు ఉన్నాయి కదా, ఎగరడం వస్తుంది అని చెప్పింది అడమ్మ. అలాగే ప్రతి దాంట్లో కూడా భయపడకుండా దూకేయండి. వస్తే వస్తుంది, లేకపోతే జ్ఞానం వస్తుంది. నెక్స్ట్ ఆర్ లాస్ట్. నమస్తే సార్, ఇబ్రహంపట్నం నుంచి శ్రీనివాస్. చెప్పండి. పవిత్ర సంఘం నుంచి శ్రీనివాస్ అండి. చెప్పండి శ్రీనివాస్. అదే ఇందాక
భయం వేస్తుంది క్లాస్ చెప్తాక అన్నదని మీరు చెప్పారు, కాకపోతే నేను దానికి జవాబు చెప్పట్లా. ఆ, నా అనుభవాన్ని చెప్తాను. మేము లైబ్రరీలో చేసేటప్పుడు ఆ స్టూడెంట్స్ వచ్చి నన్ను అడిగేవాళ్ళు. వాళ్ళేమో డబుల్ పీజీ చేసి మీరేం చదువుకున్నారు అనేవాళ్ళు. ఆ, చెప్పి నా నుంచి నేను నేర్చుకోవడానికి వచ్చి వాళ్ళు అలా అడిగేవాళ్ళు. ఇంకా దానికి నేను జవాబు చెప్పేవాడిని, నేను మీ దగ్గర రాలేదు, నువ్వేం చదువుకున్నావు అన్నది నేను నా సబ్జెక్టు దాంట్లో నిష్ఠాతున్న అయ్యాను కాబట్టి నా దగ్గరికి వచ్చావు. ఆ సబ్జెక్ట్లో నేను ఇది దానికి నేను ఆ చదువుతో అది కాదు, నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు నేను అతనికి చెప్పేవాడిని. కాబట్టి మనం వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా మన దగ్గరికి మన నుంచి నేర్చుకోవాలని వస్తున్నారు. కాబట్టి మనం దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ముందు అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీరు లాస్ట్ లోనే నాకు అవకాశం ఇస్తారు కాబట్టి నేను అందరికీ ఒకసారి వచ్చిన వాళ్ళు నిన్నే చెప్దాం అనుకున్నా. ఎక్కువ మంది వచ్చినప్పుడు నిన్న చెప్తే బాగుండేది. కొంతమందికి చాలా మంది తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళకి చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చిన నష్టం ఏం లేదు, ఎన్ని ఛానల్కైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది తెలవని వాళ్ళు తెలుసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంకొన్ని మనకి ఆ యూట్యూబ్ కల్పిస్తుంది, మనం ఆ డబ్బింగ్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఇది చేయలేము. ఇలాంటి కొన్ని ఉంటాయి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు కూడా మనం పంపించిన వీడియోని చూసి లైక్ చేసో కామెంట్ చేసో సబ్స్క్రైబ్ చెప్తేనే గుర్తిస్తుంది. ఎందుకంటే ఇలా కొన్ని మానిటైజేషన్ అవటం కోసం కొన్ని కంపెనీస్ వాళ్ళు 1,000 మందికి సబ్స్క్రైబ్ చేసేసి వాళ్ళు ఏం చేయకుండా చూడటం వల్ల అలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని అది తీసుకోడు, అది సబ్స్క్రైబ్ చేసినట్టుగా తీసుకోదు, కౌంట్ చేసుకోదు. కాబట్టి ఆ వీడియోని చూసి కామెంట్ చేసి అది దాన్ని లైక్ చేసి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయమని ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే షేర్ చేయండి. నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. ఇది నా రిక్వెస్ట్, ఎవరిని ఇది లేదు. కొంచెం మీరు అవకాశం ఇచ్చి నాకు అది లైవ్ ఇచ్చేటట్టు చేస్తే ఇంకొంచెం దీన్ని ఇంకా డెవలప్ చేద్దామని నా ఇది. కొంచెం మీరు రేపు, ఎందుకంటే రేపు నాకు పేమెంట్ది ఒకటి వేరే క్లాస్ ఉంది అదే టైంలో, అది ఆన్లైన్లోనే. కొంచెం రేపటికే మనం ఏమన్నా వీలుంటే అది లైవ్ ఇవ్వటానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. జస్ట్ నాకు అది బ్రౌజర్లో ఓపెన్ చేసి ఇస్తే నేను ట్రై చేస్తాను. ఒక 5 నిమిషాల్లో అయిపోద్దేమో అనుకుంటున్నాను నేను. మరి కొంచెం ముందు చెప్తే ఒకసారి అవకాశం. Okay, just thank you. Yeah, next, any questions please on the subject? యోగ నిద్ర గురించి చాలా మంది అడుగుతున్నారు. మన దాంట్లో యోగ యజ్ఞాలో ఉంది, చూడండి. ఇంకేదన్నా అర్థం కాకపోతే నాకు పంపిస్తే అది ఇచ్చేద్దాం. అట్లా విడిగానే పెట్టాను, అన్ని క్లాసిఫికేషన్ చేశాను. వెరీ నైస్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్రీనివాస్ అసలు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి, నాకు తెలియని సబ్జెక్టు, నాకు రాని సబ్జెక్టు. సో ఆయన ఇంటెన్షనల్ గా వచ్చి సంథింగ్ లైక్ వాలంటరీగా వచ్చి ఇలా చేస్తాను సార్ అన్నారు ఆయన. సో ఐఎమ్ సో హ్యాపీ. అదే అంటాను, ఇందాక అన్నాను త్వరగా ఎత్తకండి, నేను అమ్మని ఎక్కడ ఉందని అడిగాను దాన్ని. ఇలాగా కొన్ని నాకు సపోర్ట్ సిస్టమ్ డెవలప్ అయింది అనుకోండి, డెవలప్ అయితేనే చెప్తారని కాదు, డెవలప్ అయితే నాకు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఉంది అనుకోండి, ఇంకా ఈజీగా ఎక్కువ విషయాన్ని నేను మాట్లాడగలను. అది జస్ట్ లైక్ ఈజ్ సపోర్టింగ్ విత్ సమ్ క్వశ్చన్. కాబట్టి నాకు యూట్యూబ్లో దొరుకుతున్నాయి, నేను చెప్పినవి రికార్డెడ్గా అక్కడ ఉంటాయి. కాబట్టి మంచి విషయాలు ఇవాళకైతే రేపన్నా మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. యా, దట్ ఈస్. థ్యాంక్ యూ శ్రీనివాస్. యా, నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. సార్, ఇప్పుడు ఆటిజం వాళ్ళకి స్పీచ్ డిలే ఎక్కువ ఉంది సార్, వాళ్ళకి మనం యోగాతో ఏమైనా హెల్ప్ చేయగలమా? ఎంతవరకు హోల్డ్ చేయొచ్చమ్మా స్పీచ్. తర్వాత అమ్మాయి అడుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నాకు స్లీప్ ఎప్నియా గురించి చెప్పండి. స్లీప్ ఎప్నియా ఇవన్నీ కూడా
మీరు నా క్లాసులు నా దీంట్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. దాంట్లో చూడండి, ప్రణవ ప్రాణాయామం అని ఉంటుంది. ప్రణవ ప్రాణాయామంలో చాలా బెస్ట్ స్పీచ్ థెరపీ కింద ఉపయోగపడుతుంది. బోత్ ఫర్ స్లీప్ ఎప్నియా అండ్ స్పీచ్ థెరపీ. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంకా మేము బీజాక్షరాలకు వెళ్ళాం. ప్రస్తుతం మేము అది ఏంటో అంటాం, కుండలిని ప్రాణాయామాల్లో 6 బీజాక్షరాన్ని రిపీటెడ్ గా పలుకుతా ఉన్నాం. ఇది కూడా స్పీచ్ థెరపీకి లేదంటే మీలో ఉన్నటువంటి గ్లాండ్యులర్ స్టిమ్యులేషన్, మీలో ఉన్నటువంటి హార్మోనల్ స్టిమ్యులేషన్ ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. శబ్దమే కాదు, శబ్దం దాని టార్గెట్ ఉండదు, ఆ టార్గెట్ ని హిట్ చేస్తుంది. ఆ హిట్ చేసినప్పుడు ఆ గ్లాండ్ ఓపెన్ అవుతా ఉంటుంది, దాంట్లో ఉన్న ఎనర్జీ ఓపెన్ అవుతా ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ దీంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కుండలిని ప్రాణాయామం మార్నింగ్ 6 అండ్ ఈవినింగ్ 7. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఎవరు? సార్ నేను సరే సార్, హైపర్ యాక్టివ్ విత్ ఆటిజం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు సార్? ఇప్పుడు వాళ్ళు కుదురుగా కూర్చోరు కదా. మా మిడ్ పైన ఉన్న బాబు వచ్చి 8 years, ఆ బాబు కుదురుగా కూర్చోడు. తను వచ్చి శరణ్య ఏం చేయాలి శరణ్య, బాబుకి స్థిరంగా కూర్చోవాలి అని తను నన్ను అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం, ఇందాక నిద్ర పట్టింది ఈవిడికేనా? ఈమె కాదు సార్, ఈమె ఆంటీ. అమ్మాయి వచ్చి మా పాప వయసే. నీ దగ్గర 3 మంది పేషెంట్స్ ఉన్నారు. వెరీ గుడ్, నైస్. కావాలంటే మీ కాడికి పంపిస్తాను సార్, ఫోన్ నెంబర్ నాకు ఇస్తాను. వద్దమ్మా బాబు, నాకు టైం లేదు వీళ్ళందరితో నాకు ఈ చాలు. మీతో ఇలా మాట్లాడడం నాకు హ్యాపీ. నాకు మళ్ళీ వచ్చి క్లాస్ తీసుకోవడం నాకు పెద్ద బోరు. అదే సార్, మీకు సలహా ఇవ్వండి, నేను వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి నాకు తెలియదు కదా, అది చెప్తాను సార్ అని. ఇప్పుడు క్లాస్ విన్నావు కదా? విన్నా సార్. సేమ్ క్లాస్ అప్లై చేసి ఏం సార్? ఇప్పుడు క్లాస్ విన్నావు కదా, హౌ టు మేనేజ్. అంటే అబ్బాయి హైపర్ యాక్టివ్, కానీ ఐ కాంటాక్ట్ చెయ్యడు. మనం పిలిస్తే ఒక్కొక్కసారి వింటాడు, వస్తాడు, ఒకసారి రాడు. అంటే నీ ఉద్దేశం ఇవాళ చెప్తే రేపు పొద్దున వచ్చేస్తుందా ఏంటి? రాదు. హైపర్ యాక్టివ్ 2 years చేశారు వాళ్ళు, 2 అకాడమిక్ ఇయర్స్ చేశారు. ఎంత రీసెర్చ్ కూడా చూపించాను నీకు. నువ్వు యోగాంతో చెప్పినట్టుగా నువ్వు దాన్ని ఏమంటారు, ఇవాళ చేస్తే రేపు ఏమి రాదు, వయసు తగ్గిపోద్దని మొన్న మోహన్ కూడా అన్నాడు, ఎలా విమర్శిస్తున్నారు అన్నది. యోగా చేస్తే వయసు తగ్గిపోద్ది, చచ్చిపోవడం మర్చిపోతాం, చావు దగ్గర రాదు, ఇవన్నీ హైప్. ఇదే చెప్పారు, ఓవర్ హైప్ చేయొద్దు యోగాని. నీకు ముందు పేషెంట్స్ ఉండాలి. ఇందాక ఎవడ దుర్గ కానీ లేదంటే మన రోజా గారు కూడా ఏం చెప్పారు, ఆ పిల్లలతో ఉన్నప్పుడు నిన్న చెప్పారు, వాళ్ళ చెప్పుల్లోకి నీ కాలు పెట్టాలి, అప్పుడు అర్థమవుతుంది నీకు. కూర్చోరు అంతే. అలా కూర్చుంటే నీ దగ్గర తీసుకొస్తారు వాళ్ళు, అవునా కదా? అవును సార్. నీ దగ్గర తీసుకొచ్చారంటే నీ హెల్ప్ వాళ్ళకి కావాలి. వాడు కూర్చోలేదు, కూర్చోబెట్టేలా చేసే ఓపిక నీలో ఉండాలి ఫస్ట్. వాళ్ళు చెప్పే మీ అబ్బాయి వచ్చారు కూర్చోవట్లేదని వదిలేస్తావా? వదలకూడదు. ఇవాళ కూర్చోడు, రేపు కూర్చోడు, ఎల్లుండి కూర్చోడు, అవతల కూడా కూర్చోడు, ఏదో రోజు కూర్చుంటాడు. ఆ రోజు వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఎస్, యూ మస్ట్ హ్యావ్ tons of patience when you are dealing with child or children. పెద్దోళ్ళ క్లాస్ చెప్పడం బోర్. అసలు పెద్దోళ్ళ క్లాస్ చెప్పడం ఐ ఫీల్ డెడ్ బోర్. అసలు పిల్లలతో, నా పిల్లలు ఇవ్వండి, అసలు ఎలా చెప్తారో క్లాస్ చూడండి ఒకసారి. లైవ్ క్లాస్ ఉంటే పిల్లలతో పెట్టండి, నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను మీకు అర్థమవుతుంది. సో యూ మస్ట్ హ్యావ్ దట్ ఏమంటే ఆ ప్రేమ ఉండాలి క్లాస్ మీద, పిల్లల మీద ప్రేమ ఉంటే ఆటోమేటిక్ దూకేస్తాం మనం. ఏం అసలు చాలా ఈజీ, మీరు చెప్పిన సమస్య కాదు అసలు. కూర్చుని వస్తుంది. యా, నెక్స్ట్. సార్, యాక్చువల్లీ మేడం చెప్పినట్టు ఆటిజం వాళ్ళు చాలా హైపరే ఉంటారు సార్. బట్ ఏంటి అంటే సిట్టింగ్ అనేది ఉండదు, తక్కువ. నువ్వు చెప్పొద్దు, మనం హింట్స్ ఇవ్వకూడదు. లెట్ హర్ స్ట్రగుల్, లెట్ హర్ ఫేస్. డోంట్ స్పూన్ ఫీడింగ్ వద్దు. ఓకే సార్. 4 దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు వస్తే మనం మాట్లాడతాం. అదే అప్పుడు మాట్లాడతాం. నేనేం వదిలేట్లేదు సరంజని. ముందు ఏం చెప్పాను, కూర్చోబెట్టి చెప్పు 5 రోజులు చెప్పిన తర్వాత రాకపోతే అప్పుడు అడుగుతుంది కదా, అప్పుడు చూద్దాం. ముందే ఎలా కూర్చోబెట్టాలి అడిగితే మాత్రం తప్పు, అది చెప్పకూడదు. లెట్ హర్ స్ట్రగుల్, లెట్ హర్ ఫేస్ ప్రాబ్లమ్స్. యా, నెక్స్ట్. చాలా
సో రేపు 11 o'clock నుంచి ఇవాళ నేను ఫ్లైర్ ఇంకోటి పంపిస్తాను. రేపు నుంచి క్లాస్ మొదలు పెట్టుకుందాం. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ క్లాస్. ఇట్లాంటి క్లాస్ రేర్గా దొరుకుతాయి, అంటే ఉండవని చెప్పరు కానీ చాలా రేర్గా ఉంటాయి. బట్ యూనిక్ క్లాస్. నేను చెప్పారు కదా, నేనేం చెప్పినా నేను ఆ స్టూడెంట్ కూర్చున్నప్పుడు అక్కడ నేనే ఉంటా, చెప్పేవాడిని నేనే, వినేవాడిని నేనే. సో నాకు ఎట్లా సాటిస్ఫై చేసుకోగలను నేను అనుకుని క్లాస్ డిజైన్ చేస్తాను ఇప్పుడు కూడా. ఆటిజం ఉందనుకోండి, ఆటిజం నేను ఏమనుకుంటానంటే ముందు ఓకే, నువ్వు ఒక ఆటిజం స్టూడెంట్కి పాఠం చెప్పాలంటే నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు, నువ్వు స్టూడెంట్ కూడా నువ్వే అనుకో, నువ్వే తెంగరోడు అనుకో, నువ్వే కంగారోడు అనుకో, నీకు నువ్వు ఎలా చెప్తావు క్లాసు, నిన్ను నువ్వు ఎట్లాగా ఇంప్రెస్ చేసుకుంటావు అని నన్ను ఊహించుకుని ఆ కూర్చున్నవాడు నేనే, ఇది చెప్పేవాడు నేనే, అలా నేను క్లాస్ డిజైన్ చేసుకుంటాను. ఏ క్లాస్ అయినా సరే, రైట్. సో కాబట్టి రోజా గారు పెట్టారు కానీ టైం అయిపోయింది, తర్వాత చెప్తా. సైన్స్ ఎందుకు మీరు ఇందాక అడిగారు, ఆమెని గుర్చేయలేదు, మోహన్ గుర్చేయలేదు, బహుశా వీళ్ళిద్దరూ వేరు వేరు పనులు ఉండి ఉంటారు బహుశా. సైన్స్ జోడించడం ఎందుకు ప్రతి క్లాస్లో, అదొక రహస్యం. నీ క్లాస్లో అయిపోయింది, నా ఓపిక అయిపోయింది, మొన్న వాగా, నిన్న వాగా, ఇవాళ వాగా, 3 రోజులు వాగుతానే ఉన్నా. సో లెట్ మీ కప్ సమ్ బ్రేక్. సో ఇది రేపటి నుంచి క్లాస్ మొదలు మీ అందరికి పంపించండి, మీ గ్రూప్స్ లో పెట్టండి. మంచి క్లాస్ నడుస్తుంది. అది గర్భిణీ స్త్రీలో జాయిన్ అవ్వాలని లేదు. కూర్చోండి. యోగా టీచర్లకి నిన్న ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, కరెక్ట్ అండి, మామూలు క్లాస్ కంటే ఈ క్లాస్కి ఎక్కువ ఇస్తారు, ప్రెగ్నెన్సీ క్లాస్ చెప్తే ఎక్కువ ఇస్తారు, పేమెంట్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. యూ కెన్ డిమాండ్ డబుల్ ది పేమెంట్ ఫర్ ఏ ప్రెగ్నెంట్ క్లాస్. అది కాకుండా ఒక రహస్యం చెప్పిన వాళ్ళ డెఫినెట్ గా 9 నెలలు మీతోటే ఉంటారు, మధ్యలో విడిపోరు. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే 9 పిల్లలు పుట్టే వరకు మీతో ఉంటారు. కాబట్టి 9 నెలలు మీకు గ్యారంటీగా ఉపాధి గ్యారంటీ. అందుకని అందరికి చెప్పండి, అందరూ జాయిన్ అయ్యేలా ఎక్కువ మంది చూడండి. ఎక్కువ మంది జాయిన్ అయితే నాకు కూడా కొంత ఉత్సాహం వస్తుంది. చూద్దాం, లెట్స్ సీ. థ్యాంక్ యూ. ఈవినింగ్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా సార్? అంటే ఏంటది? ఈవినింగ్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా సార్? అంటే ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ యోగా చెప్తున్నారు కదా సార్, అంటే అది అదే చెప్తారు. ఎక్కువ మంది మార్నింగ్ వచ్చి ఫ్లెక్సీ టైం అదే ఎక్కువ మంది, నాకు 11 కాదండి, నాకు ఈవినింగ్ 7 కావాలంటే కూడా ఎక్కువ మంది ఉంటే ఆ క్లాస్ మళ్ళీ డివైడ్ చేసి 2 క్లాస్ కింద పెట్టుకుందాము. ఓకే సార్. మీరు ముందు 11 అని డిసైడ్ అవ్వకండి, క్లాస్ ఉంటుందని డిసైడ్ అవ్వండి. మీ నాకు ఈ క్లాస్ కావాలి, ఎక్కువ 20 మంది ఉన్నారు అనుకో, 20 మంది అంటే ఆటోమేటిక్ ఈవినింగ్ ఇంకొక క్లాస్ పెట్టుకోవచ్చు. ఓకే సార్. 40 మంది ఈవినింగే కావాలనుకో, మార్నింగ్ తీసేసి ఈవినింగే పెట్టుకోవచ్చు. చూద్దాం ఎంతమంది జాయిన్ అవుతారో చూసి, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. యా, చాలా. సార్ నమస్తే సార్. ఏడు మోహన్, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు? సార్ నేను వేరే పనిలో ఉన్నాను, వైజాగ్లో ఉన్నాను సార్. నేను అనుకున్నా అదే స్టూడెంట్ ఆఫ్ మాణికేశ్వరరావు సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే, యూట్యూబ్ లో ఇప్పుడు అందరికి మంచి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు లక్ష్మి మేడం కానీ, సుజాత మేడం కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టీచర్సే. కాబట్టి మీ స్టూడెంట్స్ కానీ, మీ గ్రూప్ కానీ జస్ట్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఏంటంటే, సార్ అసలు యూట్యూబ్ లో పెట్టడమే గొప్ప. అసలు అంటే ఇలాంటి నాలెడ్జ్ మళ్ళీ రాదు సార్, మళ్ళీ రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు, నా రిక్వెస్ట్, అందరికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే 1000 మెంబర్స్ అయితే ఆ శ్రీనివాసరావు సార్ అసలు ఆయన ఇంత ఇంటెన్షనల్ గా చేయడం వల్ల చాలా గ్రేట్, చాలా గొప్ప విషయం సార్. సార్ మళ్ళీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి, నాకు కూడా ఫోన్ చేసి సార్ రిక్వెస్ట్ చేయమంటారు. కానీ నా ఇంటెన్షన్ అయితే మీరు అందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని 1000 మెంబర్స్ అయ్యారు అనుకోండి, ఇంకా మనకి మంచి నాలెడ్జ్ వస్తుంది, ఈజీగా ఉంటుందని ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మంచి కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళే సార్. కాబట్టి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాట. ఓకే సార్, ఇది ఇవాళకి. మళ్ళీ మనం రేపు నుంచి రొటీన్ క్లాసులు ఉంటాయి. దీనికి ఫ్లైర్ పంపిస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు జాయిన్ అవ్వండి, ఎక్కువ మందికి పంపించండి. మీరు జాయిన్ అవ్వకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జాయిన్ అయ్యేలా చూడండి. ఓకే, సీ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.